నార్మల్గా పాడ్కాస్ట్ అవి అంటే చాలా ఫేమస్ పర్సనాలిటీస్తో చేయడము. వాళ్ళు ఏంటంటే అక్కడ పాపులర్ అవ్వడానికి ఏది పడితే అది మాట్లాడిస్తారు. జనాలు కూడా వాళ్ళు పాపులర్ ఫిగర్ కాబట్టి వాళ్ళని నమ్మడం స్టార్ట్ చేసారు అన్నట్టు. అట్లా కాకుండా ఇది ఎట్లాంటి చిన్న డిస్కషన్ అని అంటే, సంప్రదాయంలో ఉండి సంప్రదాయాన్ని ఫాలో అవుతూ గుప్తంగా ఆరాధన ఎవరైతే చేసుకుంటున్నారో, ఇప్పుడు ఇంత కాంట్రవర్సీ నడుస్తుంది గురువుల మీద కాబట్టి, సో అలా ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వాళ్ళతోనే ఇప్పుడు ఈ చిన్న డిస్కషన్ అనేది పెట్టిన, ఇందులో మీకు అవధూత స్థితి అనేది మీకు అర్థమవుతుంది. అవధూతలలో ఎన్ని రకాలు ఉంటారు, ఏ స్థితిలో ఉన్న అవధూతలు ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఇందులో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు మీరు గురు పౌర్ణిమ గురించి కూడా మీకు మంచి క్లారిటీ వస్తుంది అన్నట్టు దీంట్లో. సో సాయిరామ్ అన్న. సాయిరామ్. సో ఇప్పుడు సాయిబాబానే తీసుకుంటే, లేకపోతే వేరే అవధూతలను తీసుకుంటే, అవధూతలకి సంప్రదాయం ఉండదా? వాళ్ళు ఆశీర్వదించరు, వాళ్ళు చదవరు, ఇట్లాంటి చేయరు అని చెప్తుంటారు. భగవంతుడి నామం దండం పెట్టుకోరు, ఏ భగవంతుడికి దండం పెట్టుకోరు, నామం ఎత్తరు. సో మళ్ళీ అది చెప్తున్నప్పుడు బాలోన్మత్త పిచాచ వృత్తి అని ఒక మాట తీసుకొని వచ్చి దాన్ని కొంచెం కాంప్లికేటెడ్ గా చేసేసారు అన్నట్టు. సో ఇప్పుడు మీరు చెప్పండి, అవధూతలకి సంప్రదాయం ఉండదా? ఉంటే వాళ్ళు ఆ సంప్రదాయంలో వచ్చినప్పుడు ఆ సంప్రదాయంలో ఉన్నట్టే బిహేవ్ చేస్తారా? అది ఎట్లా ఉంటుంది? జనరల్ గా అసలు ఫస్ట్ కంప్లీట్ గా మనకి ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడ చాలా మంది గురువుల్ని, మన తెలుగు నాట చాలా మంది గురువుల్ని మనం పూజిస్తాం. బట్ కాకపోతే ఏంటంటే గురువుల గురించి మనం తెలుసుకోం. దానివల్ల వస్తున్నటువంటి అవగాహన లోపం ఇదంతా, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఇంకొకటి, మేము సంప్రదాయంలో ఉన్నామని బొట్లు పెట్టేసుకొని బాగా డాంబికంగా చూపించుకునే వాళ్ళు చాలా మంది ఏంటంటే పుస్తకాల్లో ఉన్నట్టు చెప్తున్నారు, కానీ వాళ్ళు ఎవరు ఏ అవధూతల్ని సేవించిన వాళ్ళు అసలు కానే కాదు. ఎందుకనంటే మీరు చూస్తే సంప్రదాయంలో ఉన్నోళ్ళకి మడి, ఆచారం, శుద్ధి, శుభ్రత అంటే వాళ్ళు ప్రాణంగా బతుకుతారు. అవధూతలు చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. వాళ్ళు శ్మశానాల్లో ఉండే అవధూతలు ఉంటారు, శ్మశానానికి దగ్గరగా ఉండేవాళ్ళు ఉంటారు, మృతకాలాల దగ్గర ఉండేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సాధనా స్థితిని కొన్నాళ్ళు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి అన్న ఇంటెన్షన్తో వాళ్ళంత తొందరగా బయటపడరు. అట్లాంటి ప్లేసెస్లో వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇట్లాంటి సాంప్రదాయంలో ఉండే వాళ్ళు ఎవరు వెళ్ళి వాళ్ళని సేవించుకోరు. అట్లా సేవించుకొని మనం అనుభవం పొందిన తర్వాతే అవధూత అనేటువంటి పదానికి నిర్వచనం మనం చెప్పాలి తప్ప, సేవించుకోకుండా మేము ఏదో పుస్తకాలు చదివేశాము మాకంతా తెలుసు అనేటువంటిది మీకు శాస్త్రాల ప్రకారం, అంటే పురాణాలలోనూ శాస్త్రాల్లోనూ వీటి ప్రకారం ఏమన్నా మీరు చెప్పగలుగుతారేమో కానీ, కానీ అవధూతల విషయానికి వచ్చినప్పుడు అది పనికిరాదు. ఎందుకనంటే అవధూతులు అనంటే జనరల్ గా అన్ని స్థితులు దాటిపోయినటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళు ఈ స్థితిలో ఉంటారు అనేటువంటిది మనం చెప్పలేం. ఇది నేను చెప్పేటువంటిది ఏం కాదు. ఈ వీడియోలో మనం ఈ రోజు మాట్లాడుకునే ప్రతిదీ కూడా అవధూత గీత, అవధూత ఉపనిషత్తు, అట్లానే బ్రహ్మ నిర్వాణ తంత్రం అనేటువంటిది అవధూతల గురించి, అందరి గురించి మనం తెలుసుకోవడానికి హెల్ప్ అయ్యేటువంటి ఒక గ్రంథం. అదొకటి. ఇవి మాత్రమే కాకుండా తుర్యాతీత ఉపనిషత్తు అనేటువంటిది ఇంకొక గ్రంథం కూడా ఉంది. ఇట్లా వీటన్నిటి ద్వారా అవధూత తత్వం అంటే ఏంటి, అసలు అవధూతల్లో పూజింపదగినటువంటి వాళ్ళు ఎవరు, పూజించకుండా వాళ్ళకి అట్లానే వదిలేసేటువంటి అవధూతలు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళెవరు అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజు కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మీరు ఇందాక చెప్పారు కదా స్థితి గురించి. ఇప్పుడు సాయిబాబా గురించి నేను వీడియోస్ చేసినప్పుడు తుర్యాతీత స్థితి అని చెప్తా. అంటే తుర్యం అనేది కూడా ఒక స్థితి లాగానే ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే అది దాటిపోయిన వాళ్ళకి తుర్యాతీత స్థితి అని అనేది ఉంటుంది. ఇప్పుడు తుర్యాతీత స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, తుర్యంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, దానికంటే ముందు ఇంకేమైనా స్థితులు ఉంటాయా అది చెప్పండి. ఓకే. సో జనరల్ గా మనకి ఏంటంటే, మీరు లలితా సహస్రనామం తీసుకుంటే సర్వావస్థ వివర్జిత అనేటువంటి ఒక నామం అమ్మవారికి ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. ఆ నామంలో మనం దాన్ని అందరూ లలితా సహస్రనామాన్ని ఏదో కామన్ గా సామూహికంగా పారాయణలు చేస్తారు, కానీ వాళ్ళు ఏ గుళ్ళో కూర్చుంటారో ఆ గుళ్ళో ఉన్న అయ్యగారులు వాళ్ళకి ఆ నామాలకి మీనింగ్స్ చెప్పరు. వాళ్ళు చదివే వాళ్ళలో కూడా వాళ్ళు ఏంటో చదువుకుంటూ వెళ్ళిపోతారు కానీ తెలుసుకోరు. ఫస్ట్ అసలు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి కొన్ని వాటికి మనం అర్థాలు తెలుసుకుంటే, వీటన్నిటి గురించి కామన్ గా ఈ నామాల్ని స్మరించుకునే అందరికీ తెలుస్తుంది. అంటే మనం పెద్ద పెద్ద బుక్స్ ఏం చదవకుండానే వీటిల్లోనే చాలా డెప్త్ నాలెడ్జ్ పెట్టారనమాట వీటిలో. అందుకనే లలితా సహస్రనామాన్ని రహస్య స్తోత్ర నామావళి అంటారు. బయటికి చెప్పొద్దు అని కాదు, అదేంటంటే ఎవరైనా సరే చదువుకోవచ్చు. అమ్మవారి నామం అని ఉంది కదా, కలియుగం అంటేనే నామస్మరణ, కానీ మనం చేసుకోవచ్చు, తప్పులేదు. కాకపోతే అందులో ఉన్నటువంటి అర్థాలు తెలుసుకొని మనం చేస్తూ ఉంటే అప్పుడు చుట్టూ సమాజంలో జరిగే ప్రతిదీ, మనం పూజించేటువంటి గురువులు ఎట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి స్థితులు మనకు అర్థమవుతాయి. అందులో భాగంగా మనకి ఏంటంటే
స్వప్నావస్థ, జాగృతావస్థ, తురియము, తుర్యాతీతం అనేటువంటి స్థితులు కొన్ని ఉంటాయి. ప్రతి సాధకునికి కూడా వాడు ఇట్లాంటి అంటే ఉచ్చ స్థితికి వెళ్లే ముందు ఇట్లాంటి స్థితులన్నిటిని కూడా తాను పొందుతూనే ఉంటాడు అనమాట. ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు మనం నార్మల్ గా ఉండేటువంటిది ఏంటి, మాయలో బతుకుతూ ఉంటాం అనమాట. ఇది ఒక స్థితే. ఇది కాకుండా మన గాఢ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. గాఢ నిద్రలోకి వెళ్ళడానికి ముందు స్వప్నం అనేటువంటి ఒక స్థితి ఉంటుంది. ఆ స్వప్నంలో మీరు ఉంటారు, కానీ మీరు ప్రాక్టికల్ గా మీ అంతటా మీరేం చేయలేరు. కానీ స్వప్నంలో మీరు ప్రెజెంట్ అయ్యే ఉంటారు. అంటే అక్కడ కూడా మనం అహం అనేటువంటిది ఉంది. ఈ అహం అనేటువంటిది కూడా నశించి ఆ అహం అనేటువంటిది ఏమీ లేకుండా దానికి ఇంకా పైకి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నటువంటి ఆత్మ నేనే అనేటువంటి అనుభవం కలుగుతుంది. దాన్ని తురియ స్థితి అని అంటారనమాట. అయితే ఈ తురియ స్థితికి చేరుకోవడానికి చాలా మంది అవధూతలు కొన్ని రకాల సాధనలు చేస్తూ ఉంటారు. కొంతమంది కుండలిని ప్రకారం వాళ్ళు చేసేటువంటి సాధనలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే నామస్మరణని బట్టి అవధూతలుగా మారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. చివటమమ్మని తీసుకుందాం. చివటమమ్మ పేరు చాలా మందికి తెలుసు కదా. అమ్మవారు రామ 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 అనేటువంటి నామాన్ని పట్టుకొని అవధూత స్థితిని పొంది దిగంబర అవధూతగా తిరిగినటువంటి అవస్థకి వెళ్ళినటువంటి ఆవిడ. చివటం అనే ప్లేస్ లో మనకి వెస్ట్ గోదావరి వైపు ఉంటారన్న తెలుగు స్టేట్ లోనే చాలా మందికి తెలుసు. ఇప్పుడు మీరు భరద్వాజ్ మాస్టర్ గారిని ఫాలో అయ్యి ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే వాళ్ళందరికీ చివటమ్మ బాగా సుపరిచితులు. ఇంకొకటి ఇప్పుడు అంటే టాపిక్ వచ్చింది, ఆయన పేరు ఎత్తాను కాబట్టి చెప్తున్నాను. భరద్వాజ్ మాస్టర్ గారిని కూడా ఇప్పుడు కొంతమంది కాంట్రవర్సీలోకి తీసుకొచ్చి ఏది పడితే అది మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు దత్తగురు తత్వం గురించి మనం తెలుసుకుంటున్నామంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఏ సాంప్రదాయకులు దత్తాత్రేయుడి గురించి ఏ రోజు చెప్పలా. దీన్ని బయటికి తీసుకొచ్చి మనందరికీ భరద్వాజ్ మాస్టర్ అనేటువంటి ఆయన పెట్టిన భిక్ష ఇది. ఆయన పేరుని మనం పట్టుకొని తిడుతున్నాం అని అంటే ఇంకా ఖచ్చితంగా దానికి తగ్గింది వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే భరద్వాజ్ మాస్టర్ గారికి చాలా మంది అవధూతల అనుగ్రహం దొరికింది. అది ఆ అనుగ్రహం అనేటువంటిది ఓన్లీ బికాస్ ఆఫ్ బాబావారి ద్వారా దొరికింది. ఆయన బాబావారిని ఒక టైంలో కోరుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు భరద్వాజ్ మాస్టర్ టాపిక్ వచ్చింది కదా, మరి ఇప్పుడు భరద్వాజ మాస్టర్ బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా? నిజానికి ఆయన ఉన్నటువంటి స్థితిని బట్టి మనం చెప్పగలిగితే పుట్టుకతో ఒకటి చెప్తారు. రెండు చెప్తాను. ఆయన ఉన్నటువంటి స్థితిని తీసుకుంటే మటుకు ఆయన వీటికి అప్లికబుల్ అవరు. బట్ కాకపోతే ఆయన పుట్టుకతో వైకానస బ్రాహ్మణుడు కదా. అందరిలాగా ఆయన జీవితం ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. అందరిలాగా ఇప్పుడు చాలా మంది అంటే ఇక్కడ ఒక జాతిని నేనేది కామెంట్ చేయడం అని కాదు, బట్ కాకపోతే ఉన్నట్టు చెప్పాలి. అంటే నేను ఇక్కడ ఎందుకు అడుగుతున్నా అని అంటే దానికి వెళ్దాం. దాని ముందు సాయిబాబాకి సహస్రనామాలు గాని అష్టోత్తరాలు గాని రాసింది బ్రాహ్మణుడు. అదే చెప్తాను. సో అందుకే ఇక్కడ టాపిక్ ఆయన ఏంటి అని ఎందుకు అడిగినా అంటే జనాలకి తెలియాలి. అదే అయితే భరద్వాజ్ మాస్టర్ ఇప్పుడున్న చాలా మంది బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఉపనయనం ఎందుకు చేసుకుంటున్నారు అనేది ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఇంట్లో పద్ధతిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్చువల్ గా అయితే 7వ సంవత్సరంలోనూ చేయాలి. ఎప్పుడో వాళ్ళకి ఆ టైం కల్లా చేయకపోతే తర్వాత ఉపనయనం చేసినా కూడా పనికిరాదు అనేటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. గర్భాష్టవం అంటారు. తర్వాత ఇప్పుడు కొంతమంది ఏంటంటే 21 ఏళ్ళకి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాలేజ్ లోకి వెళ్ళి అన్ని చూసి అంతా అయిపోయిన తర్వాత పెళ్లి ముందు చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది అట్లా. కానీ ఆయన ఆ రోజుల్లో అసలు ఉపనయనం నేను చేసుకోవడానికి గల కారణం ఏంటి, నేను ఇది చేసుకోవాలి అని అంటే ఎంతసేపు సత్యాన్ని నేను పట్టుకొని ఉండాలి. ఉపనయనం చేసుకునేది అందుకనే సత్యంతో మనం నిరంతరం ఉండాలి జనరల్ గా. అట్లాంటిది నేను నిజంగా జీవితంలో చేయగలనా లేదా, చేయాలి అని అంటే ముందు నాకు సత్యం తెలియాలి కదా. ఆబ్వియస్లీ అట్లా ఇన్క్విజిటివ్ నేచర్ తో ఉండి ప్రతి దాన్ని తాత్వికంగా అర్థం చేసుకొని క్వశ్చన్ చేసుకుంటూ భగవంతుడు అనేవాడు ఉంటే నాకు కనిపించాలి కదా. అట్లా అక్కడ ఆయన జర్నీ మొదలయ్యి ఆయన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం షిరిడి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది అనమాట. బాబావారు నరసింహస్వామి వారిలోనే బాబావారు ఆయనకి ఇచ్చినటువంటి ఒక అనుభవంతో ఆగిపోయింది. ఆయనకి ఫిబ్రవరిలో ఒక డేట్ ఉంటది, ఆ డేట్ నాకు ఐడియా లేదు. ఆ డేట్ రోజున ఆయనకి ఏంటంటే అక్కడికి షిరిడీలో వారి ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు బాబావారి మొహాన్ని చూస్తూ ఉండగా ఆయన చూపు బాబావారి కళ్ళల్లో కలిసింది. అట్లా కలిసినప్పుడు జనరల్ గా దాన్ని ఇంటర్నల్ మెకానిజం ప్రకారం మనం చూసుకుంటే దృష్టి శక్తిపాతం గురువు గనక తదేకంగా చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి తాదాత్మ్య స్థితిలో ఉన్నటువంటిది నేను, నా ఆత్మే నా ముందు గురువుగా ఉన్నాడు అనేటువంటి ఒక బ్రహ్మానంద స్థితిని శిష్యుడు పొందుతాడు అనమాట. ఆ స్థితిని బాబావారు విగ్రహ రూపంలో ఉన్నటువంటి బాబావారు భరద్వాజ్ మాస్టర్ గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన అర్థం చేసుకున్నారు, ఓహో ఈయన అంతకుముందు ఆయన వ్యతిరేకే. అసలు గట్టిగా మాట్లాడితే ఈ రోజు బాబావారిని వ్యతిరేకించే వాళ్ళు ఆయన ముందు సరిపోరు. చిన్నప్పుడు విగ్రహాన్ని పగలగొట్టాడు ఆయన.
సాయిబాబాదా? సాయిబాబా విగ్రహాన్ని పగలగొట్టాడు ఆయన, మెడకి తాడేసి దాన్ని అటు ఇటు గట్టి లాగేసి పగలగొట్టాడు ఆయన. ఓకే. ఈయన్ని పూజించడం ఏంటని. ఫస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ మందిరంలో, సమాధి మందిరంలో సమాధిని చూసి వాంతూ వచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అంటే శ్మశానంలో మీరు అందరూ ఉండి పూజలు చేసుకుంటున్నారు ఏంటి అని ఇంటెన్షన్ తో. తర్వాత ఆయనకి ఎప్పుడైతే ఆ రెండో రోజే, ఆ రోజు సాయంత్రమే ఆయనకి ఈ అనుభవం కలగడం జరుగుతుంది. అయితే ఒక్క నిమిషం, ఇప్పుడు క్లియర్ గా భరద్వాజ మాస్టర్ గారి గురించి క్లియర్ గా చెప్పారు కదా, ఆయన పుట్టుకతో బ్రాహ్మణుడు. అందరిలాగానే మీరు ఎట్లయితే విగ్రహాలు తీసేయాలి, ఫోటోలు తీసేయాలి, పడేయాలి అని పిచ్చి పిచ్చిగా చేస్తున్నారో ఆయన అలా చేసిన వాళ్ళే. కానీ నేను ఎప్పుడు రియలైజ్ అయ్యారు, షిరిడీకి వెళ్ళినప్పుడు. ఇక్కడ ఈ టాపిక్ ఇక్కడికి నేను కొంచెం ఆపుతా, టాపిక్ కొంచెం వేరే దగ్గరికి వెళ్తుంది. అంటే ఇదే పాయింట్ మీద, చిత్తం అనే పాయింట్ మీద. సో వ్యతిరేకించిన వాళ్ళు ఎలా సాయిబాబాకి దగ్గర అయ్యారో, ఆ చిత్తం గురించి రమణ మహర్షి ఏం చెప్పారో ఒకసారి అన్నని అడుగుతా, అన్న చెప్తారు చూడండి. సో రమణ మహర్షి లేఖల్లో 55th లెటర్ ఉంటుంది. అందులో సాయిబాబా గురించి అడుగుతారు. శరీరంతో లేని ఆయనని అలా ఫోటో పెట్టేసుకొని పూజించుకుంటున్నారు. అలా చాలా మందిని చూసా, శరీరంతో లేని ఆయన ఫోటో ఏం వాళ్ళకి నయం చేస్తుంది అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు రమణ మహర్షి? అక్కడ ఉన్నటువంటి ఆయన ఉద్దేశం, అడిగింది ఒక బ్రాహ్మణుడు ఆయన్ని. ఆ బ్రాహ్మణుని ఉద్దేశం ఏంటంటే, అంటే అతను కూడా గురు సాంప్రదాయంలో రమణుల వారిని పట్టుకున్నటువంటి గొప్ప స్థితిలో ఉన్నాయని ఆయన కూడా. ఆయన అడిగింది ఏంటంటే, శరీరంతో లేని గురువు నన్ను ఏం ఉద్ధరిస్తాడని అడుగుతాడు. ఇప్పుడు వీళ్ళందరికి కూడా బాబా వారు ఏ రకంగా దారి చూపిస్తారంటే, అప్పుడు రమణుల వారు ఒక మాట అంటారు, మీరు ఆయన శరీరంతో ఉన్నా లేకపోయినా సరే ఆయన ఫోటో చూస్తే చిత్తం కలుగుతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. చిత్తం అనేటువంటి పదం గురించి మనం మాట్లాడుకుంటే, అసలు సనాతన ధర్మంలో మనం చేసేటువంటి ప్రతి ఉపచారము, పూజ, ధ్యానము, మంత్రానుష్ఠానము, యజ్ఞయాగాలు అన్నిటికి కూడా మనం చేసుకునేటువంటిది చిత్తశుద్ధి కొరకే. ఇప్పుడు సత్ చిత్ ఆనందం ఇట్లా ఉంటుంది కదా, అందులో ఇక్కడ ఉన్న చిత్ అంటే కూడా చిత్తమేనా? ఆ చిత్తమే. సదా చిత్తము అనేటువంటి ఆ యొక్క చిత్తంలోనే, అంటే ఆ సత్యంలో తన చిత్తాన్ని నింపేసేసి నిరంతరం ఆనంద స్థితిలో ఎవరైతే ఉంటాడో అటువంటి వాడు నిజానికి నిశ్చల పరబ్రహ్మ. ఆ నిశ్చల పరబ్రహ్మ ఒక రూపం తీసుకుంటే తనకంటూ, అంటే ఆ పరబ్రహ్మని వ్యక్తపరచుకోవడానికంటూ భూమిపైన ఒక రూపం అనేటువంటిది కావాలన్నమాట. అట్లా తాను రూపం తీసుకొని వస్తాడు. ఎందుకు సద్గురువులు రూపాలు తీసుకొని రావాలి? రూపం లేకుండా వాళ్ళు ఎందుకు మనకి బోధ చేయలేరా అని అంటే, వాళ్ళు చేసినా సరే తీసుకునే స్థితిలో మనం ఉండం. ఎందుకనంటే మన జీవితంలో జరిగే ప్రతి దాన్ని ఇంద్రియాలతోనే మనం ఆస్వాదించగలం. ఇంద్రియాలు లేకుండా మనం దేన్ని ఆస్వాదించలేం. అట్లాంటప్పుడు గురువులు కూడా ఒక రూపం తీసుకొని వస్తే అంటే మన కంటికి కనిపించేది, ఈ చూపు అనేటువంటిది కూడా ఒక ఇంద్రియం కాబట్టి, నయనం ద్వారా తీసుకునేటువంటిది కాబట్టి, తద్వారా వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటే ముందొక రూపం మన మనసులో నిలబడుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చిత్ అనేది ఒకటి వచ్చింది. రమణ మహర్షి నుంచి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పినాం. సో అదే ఆయన దాంట్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రమణాశ్రమ లేఖల్లోది మీరు చెప్పారు కదా, 55th లేఖ, అదొకటి కాకుండా డే బై డే విత్ రమణ అనేటువంటి ఇంకో బుక్ ఉంది. అది కూడా రమణాశ్రమం నుంచి పబ్లిష్ అయిన అఫీషియల్ బుక్. అందులో ఏముంటది అంటే, ఆగస్టు 1945 లో మాట ఒకటి రాసి ఉంటది. అంటే మీరు అర్థం చేసుకోండి, 1940s లోనే బాబా వారు శరీరం వదిలిపెట్టింది 1918 లో. అక్కడి నుంచి ఒక 30 years స్పాన్ లోనే బాబా వారి ఆరాధన ఎంత విస్తృతంగా ఉంటే రమణ మహర్షిని ఇట్లాంటి వెళ్ళి జనాలు క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది అర్థం చేసుకోండి. అది ఇక్కడ షిరిడీకి తమిళనాడు అరుణాచలం కి దాదాపు 200 kilometers ఉంటుంది, 1400 kilometers ఉంటుంది. మరి అంత దూరంలో ఆ టైంలోనే ఇంటర్నెట్ లేదు. జనాలు ఓన్లీ త్రూ మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవ్వాలి. అప్పుడు అక్కడ ఒక భక్తుడు, అంటే బివి నరసింహస్వామి తాను భక్తులు, ఆయన బాబావారి పైన కొన్ని రచనలు చేశారు, భక్తుల అనుభవాలు అట్లాంటివన్నీ. అవి తీసుకొని వెళ్ళి రమణ మహర్షి గారికి ఇవ్వడం జరుగుతుంది. రమణ మహర్షి గారికి ఇచ్చారు ఆయన. ఇచ్చినప్పుడు అక్కడ దగ్గరలో ష్రాఫ్ అనుకుంటా, నాకు ఆయన పేరు గుర్తులేదు, రమణుల వారి దగ్గర ఉండేటువంటి ఒక వ్యక్తి, ఆయన అంటారు ఇందులో ఏమున్నాయి, మొత్తం లీలలే కదా, ఆయన వచ్చింది జస్ట్ లీలలు చేసి వెళ్ళిపోయాడు, ఆయన ఏమన్నా భక్తులకి జ్ఞానాన్ని అందిస్తున్నాడా ఏంట అని అడుగుతాడు. ముస్లిం లేదు, హిందువే అడుగుతాడు. అడిగినప్పుడు రమణులు ఏం చేస్తారని అంటే అవధూతల యొక్క పనులు చర్యలు ఎట్లా ఉంటాయనే చూడండి, వాళ్ళకి సర్వం తెలిసి ఉంటది అనేటువంటి మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తారంటే, ఈయన తెచ్చినటువంటి సాయి చరిత్ర కూడా అప్పట్లో రమణుల దగ్గర ఉంది.
ఓ ఓకే. అప్పట్లో వచ్చిందే ఏదో ఆయన దగ్గర ఉంది. ఆయన సాయిబాబా ఉన్నప్పుడే బుక్ రాయడం జరిగింది కదా? జరిగింది. కేర్దో అవును, కొన్ని ఉన్నాయి. అయితే మరి ఇది బివి నరసింహస్వామి వారి ఆయన ద్వారా వెళ్ళిందో ఎవరి ద్వారా వెళ్ళిందో అది మనకి తెలియదు. ఆయన ఏం చేస్తారంటే అది బుక్ ఓపెన్ చేసి చదువుతారు. సాయిబాబా ఇహపర సౌఖ్యాలని రెండింటిని ఇస్తూనే బ్రహ్మజ్ఞానం వైపు బాటేసి బ్రహ్మజ్ఞానాన్ని సునాయాసంగా అందిస్తాడు ఆయన అంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఇహపర అన్న పదం వచ్చింది అంటే ఫస్ట్ మీకు మిరాకిల్సే చూపెడితే మీరు కనెక్ట్ అవుతారు. డైరెక్ట్ జ్ఞానం ఇస్తే తీసుకునే స్థితిలో ఎవరు ఉండడు. జనరల్ నువ్వు ఏంటో ప్రూవ్ చేశాక నీ శక్తి ఏంటి నీ స్థాయి ఏంటో నువ్వు చూపెట్టాక జనాలు కూడా ఒక రోజు చిరాకు వచ్చారు, ఎన్నిసార్లు అడుగుతాం రా కోరిక. సాయిబాబా సచ్చరిత్రలో కూడా ఉంటది, ఎవరెవడో వస్తాడు కానీ బ్రహ్మజ్ఞానం కోరుకున్నాడు ఎవడు రా నా దగ్గరికి అన్ని కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే కోరికల నుంచి మనం విముక్తి పొంది బ్రహ్మజ్ఞానం కావాలన్న స్థితికి మనం వెళ్తామో అప్పుడు మనకి సద్గురులు ఆబ్వియస్లీ బ్రహ్మజ్ఞాని తత్వాన్ని మనకి బోధిస్తారు. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా చేతిలో ఇప్పుడు ఇక్కడ చిత్ అనే పదం గురించి మాట్లాడినాం అంటే మళ్ళీ ఇది డిస్కనెక్ట్ అవ్వకుండా ఇది ఎంతమంది మాట్లాడారు సాయిబాబా విషయంలో జనాలకి తెలియడానికి చెప్తున్నా. సో ఇప్పుడు మీరు రమణ మహర్షి దాంట్లో నుంచి 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు. నీమ్ కరోలి బాబా ఆయన కూడా అదే మాట అంటారు. ఆయన కూడా మద్రాస్ కి వచ్చినప్పుడు ఏం చెప్పారు ఒకసారి మీరే చెప్పండి. ఒకసారి నీమ్ కరోలి బాబా వారు చెన్నై వస్తారు. మిరాకిల్స్ ఆఫ్ లవ్ అనే బుక్, ఇది వారి యొక్క నీమ్ కరోలి బాబా వారిది ప్రామాణికంగా మనం తెలుసుకునే చరిత్ర ఇదే, మిరాకిల్స్ ఆఫ్ లవ్. అందులో ఉంటుందన్నమాట. ఒకసారి ఒకళ్ళు ఆయన చెన్నై వెళ్ళినప్పుడు ఒకళ్ళ మందిరంలో కూర్చొని ఆయన దగ్గర ఉండి అడుగుతారు, తల్లి బిడ్డలది అంటే అక్కడ ఒక ఆవిడ ఉంటారు. ఆ ఇన్సిడెంట్ లో ఏముంటుందంటే ఒక ఆవిడ ఉంటారు, వాళ్ళ బిడ్డకి బాగోదు, సీరియస్ హెల్త్ ఇష్యూ ఉంటది బాగా. ఉన్నప్పుడు ఈవిడ ఆయన్ని వేడుకుంటూ ఉంటుంది బాబా వారిని. అంటే ఇక్కడ కూడా మీరు ఇంకోటి అంటే మనం ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయాలి పాయింట్ టు పాయింట్. నీమ్ కరోలి బాబా వారేం ఇప్పటి వారేం కాదు. ఆ టైంలో చెన్నైలోనే మందిరం ఉంది, మందిరంలోకి వెళ్ళి అక్కడ జరుగుతుంది అంటే బాబా ఆరాధన ఎప్పటి నుంచో ఉంది. ఇది కుహానా మేధావులు చెప్పినట్టు ఏదో ఈ మధ్య వచ్చింది కాదని అంటే ఇక్కడ నేను ఇంకా పాయింట్అవుట్ చేసేది ఏంటంటే ఈ ప్రవచనకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటికి కూడా అంత వైభవం ఉండదు. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే కావాలని కామెంట్ చేస్తున్నారో బాబా మీద అంత వైభవం వాళ్ళకి అప్పుడు కూడా లేదు, పుట్టడానికి బీజం కూడా పడి ఉండదు. అదే అట్లాగా ఆ టైంలో ఈవిడ వేడుకుంటూ ఉంటుంటే నీమ్ కరోలి బాబా వారి దగ్గర ఉన్నటువంటి ఒక ఆవిడ ఒక శిష్యుడో భక్తుడో అడుగుతారు, వెళ్ళి ఆయన అట్లా అడుగుతున్నారు కదా అని ఏం తీరుస్తారు ఇట్లాంటివన్నీ, ఆమెకి ఏమన్నా ఉపశమనం పొందుతుందా, స్వాంతన దొరుకుతుందా అని అడిగితే అని అంటారు. ఆయన అన్ని చోట్ల ఉండేటువంటి ఆయన్ని పూజిస్తే చిత్తశుద్ధి వస్తుంది. అంతేకాకుండా సర్వాంతర్యామిత్వం, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వం ఒక సద్గురువుకు ఉంటాయి. ఆయన ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సద్గురువు. నిజానికి ఆమ్నిసెంట్, ఆమ్ని ప్రెజెంట్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి భగవంతుడికి చెప్పేటువంటి క్వాలిటీస్ అన్నమాట. ఇప్పుడు భగవంతుడు సర్వవ్యాపి. ఇప్పుడు మనకి ఈ పురుష సూక్తం కానీ వీటిలో మీరు తీసుకుంటే సహస్ర శీర్ష పురుష అని వస్తుంది. అట్లా మనం చూస్తే సహస్ర శీర్షాలు అంటే 1000 తలలు ఉన్నవాడా అని కాదు, అసంఖ్యాకమైనటువంటి అనంతం కదా. అట్లాగా అనంతమైనటువంటి తలలున్నవాడు అంటే ప్రపంచం మొత్తం నువ్వే ఉన్నావు, ఇంకా నువ్వు లేనటువంటి ప్లేస్ అనేటువంటిది ఏం లేదు అని. అట్లాంటి స్థితిలో బాబావారిని నీమ్ కరోలి బాబావారు పెట్టి చెప్తారనమాట. అట్లా బాబావారి గురించి వారిని మాట్లాడుతూ త్వరగా చిత్తం కలుగుతుంది ఆయన మీరు పట్టుకుంటే. ఆయన ఇట్లా కోరికలు తీరుస్తూ ఉంటారు. ఈవిడ ఏ కోరికతో అయితే ఆయన దగ్గరికి వచ్చిందో ఆ కోరిక నెరవేరకుండా ఆమె వెళ్ళదు. ఆ బిడ్డని క్షేమంగా ఆయన కాపాడి రక్షిస్తారు అనేటువంటి మాటని నీమ్ కరోలి బాబా వారు అప్పుడే చెప్పడం చెప్పారు. సో ఇక్కడ నేను ఇక్కడికి ఆపుతున్నా ఎందుకు అని అంటే ఇప్పుడు ఎవరైతే వచ్చారో నిన్న మొన్న పుట్టిన వాళ్ళు సచ్చరిత్ర కూడా సరిగ్గా చదవరు. వాళ్ళు తత్వం పరంగా కాకుండా భౌతికంగానే ప్రతిదాన్ని చూసే స్థితిలో ఉన్నారు. కానీ ఎవరి గురించి అయినా ఎవరైనా మాట్లాడాలి అని అంటే ఇప్పుడు రామాయణం కూడా రాముడు శరీరంతో ఉన్నప్పుడే వాల్మీకి మహర్షితో రచించడం జరిగింది అన్నట్టు. సో అట్లనే తీసుకుంటే సాయిబాబా టైం లైన్లో వచ్చిన వాళ్ళు సాయిబాబా స్థితి ఏంటో చెప్పారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వీళ్ళు మీకు ప్రమాణం కాదు. అది ఉండి అనుభవించి దాని గురించి తెలిసి అదే తుర్యాతీత స్థితిలో ఉన్న రమణ మహర్షి కానీ నీమ్ కరోలి బాబా కానీ చెప్పారు అని అంటే మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటుందా మనము అవధూతలని పూజించడానికి అనేది? అందుకే నేను ఇక్కడ చిత్తం అనే పదం ఎంత ఇంపార్టెంట్ అనేది చూపించడానికి నేను దీని గురించి చెప్పినాను. ఇక్కడ చిత్తం గురించి ఇంకొక మాట చెప్తాను నేను. జనరల్ గా మనం
సనాతన ధర్మంలో చేసే ఏ పూజ అయినా సరే చిత్తశుద్ధి కోసమే. చిత్తం అని అంటే ఏంటంటే మన మనసు జనరల్ గా వేరు వేరు ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటుంది. మన ఆత్మ ఏదైతే ఉంటుందో అందరిలోనూ ఉండేటువంటి ఆత్మ నిశ్చల పరబ్రహ్మే. కానీ మాయ వల్ల అది నేను ఆత్మని అనేటువంటి స్థితిలో లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, నా పేరు ఏంటంటే నేను సాయి శ్రీనివాస్ అంటాను, మిమ్మల్ని అడిగితే నేను ప్రమోద్ అంటారు. ఇప్పుడు ఈ నా పక్కనున్న పేరుని తీసేయండి, మీ పక్కనున్న పేరుని తీసేయండి, ఏం మిగులుతుంది? అన్నిటిలో నేను మిగులుతుంది ఉంటది. ఆ నేను అనేటువంటిదే ఆత్మ. ఆ ఆత్మ ఏదైతే ఉంటుందో తనను తాను ఈ ఇంద్రియాల ద్వారానో ఇంకోటో ఈ చిత్తం అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని అనుభవిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఆత్మ అనుభవించదు, దాన్ని చిత్తం అనుభవిస్తూ ఉంటుంది. ఈ చిత్తంలో మలిన సంస్కారాలన్నీ ఎప్పటి నుంచో కూడా పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి ప్రతిదీ నింపుకొని ఉంటాయి. దాన్ని మనం సరి చేసుకుంటూ వెళ్ళేదే సాధనా క్రమం అనమాట. అందులో భాగంగా వచ్చినాయి పూజలు, పురస్కారాలు, ఆచారాలు గాని ఇవి గాని. అంతే తప్పించి ఈ ఆచారంలో ఉంటేనే చిత్తం వచ్చింది అనేది ఎక్కడా లేదు. జనరల్ గా సదాచారం అనేటువంటిది ఇంపార్టెంటే, కానీ గురువుకి మించినటువంటివి అయితే ఏమీ లేవు. ఎందుకు ఇది అంటున్నానంటే, జనరల్ గా మనం భగవంతుడికి ఇవ్వాల్సినటువంటివి రెండే. ఒకటి సమయం, రెండు మనసు. మీరు సమయం ఎప్పుడైతే ఆయనకి ఇస్తూ ఉంటారో మీ మనసు ఆయన పాదాలపై నిలిచిపోతుంది ఏదో ఒక రోజు. బాబా వారు మీరు సచ్చరిత్ర మొత్తం తీసుకుంటే శ్రద్ధ సబూరి అనేటువంటి దాంతో ఆయన నిరంతరం అడిగింది అదే, మీరు శ్రద్ధ నా పైన పెట్టండి అంటే ఏంటి, మనసు నా పైన పెట్టండి అని. తర్వాత సబూరి అడిగారు ఆయన. సబూరి అంటే ఏంటి, ఎట్లాంటి టైం వచ్చినా సరే అందులో మీరు కొంతవరకు ఓర్పుని వహించి ఉండండి, పాజిటివ్ టైం ని నెగిటివ్ టైం ని రెండింటిని ఒకేలానే తీసుకోండి అని చెప్తున్నారు ఆయన. సో అక్కడ సాధనాపరమైనటువంటి వాటిని బాబా వారు అసలు చాలా మంచిగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఈ శ్రద్ధ సబూరి అనేటువంటివి మనకి పతాంజలి యోగ సూత్రాల్లో కూడా మనకు కనబడతా ఉంటాయి. సాయిబాబా చెప్పింది అయితే కాదు, అందుకని ముందు నుంచే అంతకు ముందు నుంచే ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయన కొత్తగా తీసుకొని చెప్పలేదు. అదే అనేది, ఈ అవధూతలు లేకపోతే తుర్యాతీత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన శాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని సులభంగా ఎవరికైనా సరే, ఇప్పుడు ఒక స్లమ్ ఏరియాలో ఉండే వాళ్ళకైనా సరే అర్థమయ్యేటట్టు చెప్తారు. సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు స్లమ్ ఏరియాలోకి ఎంతమంది వెళ్ళారు? ఇప్పుడు అదే పాయింట్ అడుగుతున్నా. ఎందుకు అని అంటే, ఇప్పుడు సాయిబాబా అనేది కాదు, ఏ అవధూతను తీసుకున్నా, నీంకొరలి బాబా గాని, రమణ మహర్షి గాని, నెల్లూరులో కూడా అవధూత ఉంటారు కదా, గొలగముడి వెంకటేశ్వర ఆయన, ఇప్పుడు మీరు చెప్పారు పోలమ్మ గారు, చిమ్టమమ్మ, ఇట్లా చాలా మంది ఉంటారు అవధూతలు. సో వీళ్ళందరూ జనాలతో వాళ్ళతో పాటు ఉండి బ్రతికి తత్వం అనేది సింపుల్ వేలో వాళ్ళు చేసే పనులతోనే చెప్పిన వాళ్ళు. ఇప్పుడు సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు వాళ్ళకి సత్యదండము ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి, అంటే ఒకటి ఇక్కడ వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటాయి, వాటిని అందుకే అనట్లే. ఇప్పుడు వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి, వేదం చెప్పిన దాని ప్రకారమే వాళ్ళు జీవించాలి. సంప్రదాయంలో వచ్చిన దానికి వాళ్ళు మితిమీరి బిహేవ్ చేయడానికి ఉండదు. శాస్త్రం మనము అందరం రెస్పెక్ట్ ఇస్తాం, కానీ వాళ్ళు ఒక పరంపరలో వచ్చారు కాబట్టి వాళ్ళ శాస్త్రాన్ని మితిమీరి బిహేవ్ చేయడానికి లేదు. అట్లాంటప్పుడు వాళ్ళు వేరే వర్ణం వాళ్ళతో గాని మనతో పాటు కలిసి జీవించే స్థితిలో వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళ సంప్రదాయంలో కొన్ని నియమనిష్టలు ఉన్నాయి. సంప్రదాయంలో వచ్చిన వాళ్ళకి అవధూతలకి డిఫరెన్స్ అది. ఇది జనాలకు కూడా అర్థం కాకుండా సంప్రదాయంలో ఏదైతే చెప్పారో మా సంప్రదాయంలో చెప్పింది నువ్వు ఫాలో అవ్వాలి అని అంటున్నారు కదా. సో అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎందుకంటే నాకు సంప్రదాయం ఏం లేదు. ఇప్పుడు చెప్తారు గురువు లేదు అన్నప్పుడు ఎక్కడైనా కూర్చొని కృష్ణం వందే జగద్గురు, కృష్ణుడే నా గురువు, ఆదిశంకరాచార్యనే గురువు, రామానుజాచార్యులే గురువు, మధ్వాచార్యులే గురువు అని అనుకుంటే సాధన స్టార్ట్ అవుతుంది. అక్కడ మీకు ఒక సాధన అంటే ఫస్ట్ మెట్టు, దాని తర్వాత మనకు పురాణాలు వినడము ఇట్లాంటి వాటి మీద మనస్సు వెళ్తుంది అని చెప్తారు. అయితే ఇక్కడంతా బానే ఉంటది, కానీ సాధన చేసినా సరే, చేద్దామని కూర్చున్నా అది ఎలా చేయాలో తెలియని స్థితిలో చాలా మంది ఉంటారు. సో అలా ఉద్ధరించబడాలి అని అంటే సంప్రదాయంలో వచ్చిన వాళ్ళని మనం ఫాలో అవుతే వాళ్ళు చేసినవన్నీ మనం చేయలేము. సో ఎందుకంటే వాళ్ళ స్థితి వేరు, చేయలేము అని కాదు. ఇంకొకటి ఏంటంటే అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి వాళ్ళు ఏ రోజు చెప్పిందేం లేదు. ఇప్పుడంటే ఏదో అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి మేము అందరికీ నామస్మరణలు ఎక్కడ ఇవ్వలేదు అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నారు కొంతమంది బయటకు వచ్చి. మేము ఈ పీఠం నుంచి వచ్చాము, ఆ పీఠం నుంచి వచ్చామని చెప్పి అడుగుతున్నారు. ఇంతకు ముందు అంతా ఏం చేశారు మరి? ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి నామస్మరణలు చెప్తున్నారు, ఈ చేసుకోండి అవి చేసుకోండి. మరి ఇంతకు ముందు ఏం చేశారు? రామ్ బీజం కూడా ఎవరికి ఉపదేశించింది లేదు. రామ్ బీజం ఎవరికి ఉపదేశించాల్సిన అవసరం లేదు. అష్టాక్షరి మహామంత్రంలో ఒక బీజాక్షరం, పంచాక్షరి మహామంత్రంలో ఒక బీజాక్షరం కదా. రామ ఉపదేశించాల్సిన అవసరం లేదు అనేది మీరు కొన్ని చదివో వినో మీరు తెలుసుకున్నారు. అది తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును.
అది తెలియదు కదా ఇప్పటికీ, మనం చేయొచ్చో చేయకూడదు అన్న స్థితి అక్కడే ఆగిపోతారు. అవును. ఈ అవధూతలు ఏంటంటే జనరల్ గా అయితే ఇప్పుడు ఒకటే, ఇప్పుడు అవధూత స్థితిలో తీసుకుంటే ఇప్పుడు మీరు గొలగమూడి వెంకయ్య స్వామి చెప్పారు, ఇప్పుడు సాయిబాబా అవధూత, మిగతా రమణ మహర్షిని కూడా మనం అలానే చెప్పొచ్చు, ఆయన అవధూతే. సో ఇట్లా మనం చెప్పినప్పుడు వీళ్ళు నామస్మరణ ఎప్పుడు చేయరా వాళ్ళ జీవితం మొత్తంలో? ఎందుకు చేయకుండా ఉంటారు? ఖచ్చితంగా చేస్తారు. మరి మీరు వెంకయ్య స్వామిని తీసుకుంటే ఆయన ఓం నారాయణ ఆదినారాయణ నిరంతరం అంటూ ఉండేవారు, తంబూరా పట్టుకొని వాయిస్తారు కూడా, ఆయన ఫోటోలో కూడా అది తంబూరా ఉంటుంది. ఇంకొకటి గుడికి పోతే కూడా ఆ మంత్రం అక్కడ రాసి ఉంటది. మీరు బాబావారి సచరిత్రలోనే అక్కలకోట స్వామి సమర్థ గురించి చూస్తారు కదా, ఆయన ప్రతినిత్యం ఆచమనం చేసేవాళ్ళు క్రమం విడవకుండా. అక్కలకోట స్వామి ఆయన ఎంత గొప్ప అవధూతో మనం రీసెంట్ గానే తెలుసుకున్నాం కదా. ఆ బాబా వారికి ఆయనకి ఇద్దరికి వ్యత్యాసం లేదు అనేటువంటి దత్త సాంప్రదాయంలో చూస్తారు అట్లాగా. ఆయన కానీ మరి ఆయన ఆచమనం ఎందుకు చేసుకున్నారు? ఆయన అక్కలకోటకి వచ్చినటువంటి కొత్తల్లో ఒక దత్త మందిరంలో ఆయన ఉన్నారు, ఉండి అక్కడ ఒక దత్తాత్రేయ విగ్రహాన్ని ఆయన పూజించిన విగ్రహం స్టిల్ ఈ రోజుకి కూడా ఉంది. అది కృష్ణ సరస్వతి స్వామివారు అని స్వామివారి శిష్యుడు, అక్కలకోట స్వామి సమర్థుల శిష్యులు, కుంభార స్వామి అంటారు, అది వారికి వెళ్ళింది. అట్లా మరి ఆయన పూజించకూడదా అంటే మరి ఆయన ఎందుకు పూజించారు? ఇక్కడ మరి మాణిక్ ప్రభు విషయానికి వస్తే అసలు ఆయన గురించి మనం చెప్పుకుంటే ఆయన మొత్తం తిరిగారు, చాలా ప్లేసులు తిరిగారు. ఆయన కూడా తుర్యాతీత స్థితిలో ఉన్నటువంటి చాలా గొప్ప అవధూత. కానీ ఆయన ఒక ఫ్యామిలీతో ఉన్నప్పటికి కూడా వేటికి అంటకుండా బతికారు. ఆయన కూడా తీసుకుంటే సకలమత సాంప్రదాయం అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి అందులో ఏ మతము కులము వర్ణం అనేటువంటిది ఏం లేకుండా అందరినీ ఆయన దగ్గరికి తీసుకున్నారు, ఎక్కడ కూడా ఆపలేదు. ఇప్పుడు మాది సాంప్రదాయం, మేము మా సాంప్రదాయం వాళ్ళనే లోపలికి తీసుకుంటాం, మా సాంప్రదాయం వాళ్ళకే భోజనాలు పెడతామని చేయలేదు ఆయన. చరిత్ర తీసుకుంటే ముస్లిమ్స్ తో కూడా చాలా ఎందుకు, నేను మొన్న బీదర్ వెళ్ళినాను కదా, బీదర్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి 1 hour హుమ్నాబాద్, అది మాణిక్ నగర్ కూడా రెగ్యులర్ గా, అంటే టైం దొరికినప్పుడు అక్కడ కూడా మన దగ్గరలో ఉన్న క్షేత్రం అదే కాబట్టి వెళ్తుంటా. మీరు మాణిక్య ప్రభు టెంపుల్ నుంచి జస్ట్ 1 kilometer దూరంలోకి వెళ్తే మెహబూబ్ సుబానీ అనేటువంటి ఒక సూఫీ సాంప్రదాయంలో ఉన్నటువంటి హజరత్ అంటాం కదా, జనరల్ గా హజరత్ అంటే వాళ్ళు అవధూత అనేటువంటి పదాన్ని హజరత్ అనే దాంతో రిప్రజెంట్ చేస్తారు. ఆయనకి మాణిక్య ప్రభు శరీరంతో ఉన్నప్పుడే దర్గా కట్టించారు. ఓకే, ఇప్పటికి ఎంత దూరం అది మాణిక్ ప్రభు సంస్థానం నుంచి? జస్ట్ ఒక హాఫ్ బై వాక్ వెళ్ళిపోవచ్చు. మాణిక్య ప్రభు సంస్థానంకి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటుంది, పక్కన వెంకమ్మ టెంపుల్ ఉంటుంది, వెంకమ్మ సమాధి ఉంటుంది. వెంకమ్మ సమాధి పక్కనే ఒక సందు ఉంటది, ఆ సందులో నుంచి మనం స్ట్రైట్ గా ఒక 1/2 kilometer నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ మెహబూబ్ సుబానీ దర్గా ఉంటది. ఆ దర్గాకి ఇప్పటికీ శ్రీజీ వస్తా వెళ్తా ఉంటారు. అక్కడ ఇప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి పీఠాధిపతి ఆయన వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అక్కడ వారు కూడా ఈ ఆరాధనలు, ఆ పద్ధతిలో జరిగేటువంటి ఆరాధనలు ఉన్నప్పుడు ఆయన దగ్గరుండి ఆయనే పెద్దగా ఉండి పాల్గొంటారు, చేపిస్తారు అందరితో. మరి అట్లాంటప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అని అంటే మనం ఏం చెప్తాం జనరల్ గా? ఇప్పుడు మీకు అవధూతలు నామస్మరణ చేయరు ఇట్లాంటి ఏవైతే చెప్తున్నారో మల్టిపుల్ ఎగ్జామ్స్ చెప్పాం కదా, ఎగ్జాంపుల్స్ లైక్ ఇప్పుడు దత్త సంప్రదాయం నుంచే చెప్పినాం, మాణిక్ ప్రభుని దత్త సంప్రదాయంలోనే చెప్తారు, దత్త పంచకంలో అక్కలకోట స్వామి సమర్థ గురించి చెప్తారు. అదే దత్త పంచకంలో సాయిబాబా గురించి కూడా చెప్తారు. కాబట్టి సాయిబాబా ఎప్పుడు అల్లా నామమే చెప్పారా? ఇంకెవ్వరికి వేరే నామాలు ఉపదేశించలేదా? అందులో సాయిబాబా గురించి ఏముంది సచరిత్రలో? ఏవైతే మీకు హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఇప్పుడు అసలు ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి. మనం సచరిత్ర ఏంటంటే ఈ చూపించే వాళ్ళు సగం సగం ఒకటి చూపిస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి తెలుసుకునే, సాయిబాబా ఎవరికైనా మంత్రం ఉపదేశించిందా? చేశారు. ఒకటి మనకి సచరిత్రలో కనిపించేటువంటిది ఏంటంటే రాధాబాయి దేశ్ముఖ్ అనేటువంటి ఆవిడికి శ్రీరాముల వారి మంత్రం చెప్తారనమాట. ఆయన రామనామని చెప్తారు. రామనామని చెప్పి రామనామని ఆమె ఏంటంటే యాక్చువల్లీ అందులో కూడా చాలా పెద్ద అసలు మనందరికీ తెలియనటువంటి రహస్యాలు కొన్ని ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేద్దాం. అది కులార్నవ తంత్రంలో అవన్నీ మనం డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు నామంలోకి వస్తే రాముల వారి నామాన్ని ఆయన చెప్పారు. ఆ టైంలో ఆవిడికి చెప్పి నువ్వు ఇది చేసుకో, నీకు సర్వం నీకు శుభమే కలుగుతుంది అన్ని వేళ అనేటువంటి మాటను కూడా బాబావారు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా సచ్చరిత్రలో లేనటువంటిది ఇప్పటికీ మీకు లివింగ్ ఎగ్జాంపుల్ బెంగళూరులో వెళ్తే కనబడుతుంది. మీరు బాబావారు శరీరంతో ఉన్నప్పుడు శివమ్మ తాయి అనేటువంటి ఒక ఆవిడ ఉన్నారు, పేరు ఉంటారు మీరు. శివమ్మ తాయి అనేటువంటి ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ కోయంబత్తూరులో ఉండేవాళ్ళు. ఆవిడకి చిన్నప్పుడే పెళ్ళైపోయింది. చిన్నప్పుడు పెళ్ళైపోయిన తర్వాత ఇట్లనే కోయంబత్తూరులో అప్పుడు ఆ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటుంటే వాళ్ళ అన్నయ్యకి బాబా వారు దర్శనం ఇచ్చారంట.
ఓహో. బయట ఎక్కడో దర్శనం ఇచ్చి పద నేను వస్తా ప్రోగ్రామ్ కని ఆయన ప్రోగ్రామ్కి వెళ్ళారు. ఈ విషయం సచరిత్రలో లేదు, చాలా మందికి తెలియదు ఇది. ఆయన అదే టైంలో షిరిడీలో ఉన్నారు. 1890 ఆ టైంలోనే జరిగింది, 1890s లోనే జరిగింది ఇది. అయితే ఆయన అప్పుడు షిరిడీలోనే ఉన్నారు, కానీ అక్కడ కోయంబత్తూరులో కనిపించి వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఆయన అటెండ్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత శివమతాయి అనేటువంటి ఆవిడికి బాబా వారు గాయత్రి మంత్రోపదేశం చేశారు. జనరల్ గా ఆడవాళ్ళకి గాయత్రి మంత్రోపదేశం చేయొచ్చు చేయకూడదు అనే దానిపైన కూడా కొంతమంది ఇంతకు ముందు జరిగింది దీనిపైన కూడా. బట్ కానీ ఆ టైంలోనే బాబా వారు గాయత్రి మంత్రోపదేశం చేశారు అనేటువంటిది ఇది రికార్డ్ అయ్యి ఉంది. అయితే అప్పుడు మరి మంత్రోపదేశం చేసిన తర్వాత మరి ఆమెకి ఏమన్నా గొప్ప స్థితి కలగాలి కదా అని చాలా మందికి డౌట్ రావచ్చు. ఆవిడకి గృహస్థుగా ఆవిడ ఉంటూనే బాగా సాధన చేసి తర్వాత బెంగళూరుకి వచ్చేసి బెంగళూరులో ఒక ప్లేస్ లో ఇక ఫ్యామిలీ మొత్తం కూడా, అంటే అందరూ ఏమనుకుంటారంటే సాధనలోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీకి నేనేమన్నా భారం అవుతానేమో, నేను బాధ్యతలు ఏమి తీసుకోకపోతాను అనుకుంటారు. కానీ మనకు తెలియకుండానే ఫ్యామిలీ ఇట్లాంటి బంధాలన్నీ మన చేజారి వెళ్ళిపోతాయి, మనకు తెలియకుండానే జరిగిపోతాయి. అట్లా ఆవిడకి కూడా అట్లనే జరిగి ఆమె ఒక్కతే అక్కడ బెంగళూరులో ఉండి ఒక చెట్టు కింద కూర్చొని 12 ఏళ్ళు తపస్సు చేసింది. అది కూడా బాబావారి నామాన్ని బాబావారి రూపాన్నే 12 ఏళ్ళు తపస్సు చేస్తే మనకి వీటిలో పురాణాల్లో చెప్తారు కదా, వాల్మీకం ఏర్పడిపోయింది ఒక ఋషి పైన. అట్లా ఆవిడికి కూడా వాల్మీకం ఏర్పడిపోయింది. 12 ఏళ్ళు అదే ప్లేస్ లో రోడ్డు పక్కన కూర్చొని ఉంది. బెంగళూరులో ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ 12 ఏళ్ల తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఆమెని డిస్టర్బ్ చేసి బయటికి తీసుకొస్తే అప్పుడు అందులో నుంచి బయటకు వచ్చేసి సో సాయిబాబా టైం లైన్ ప్లస్ ఇంకొకటి కొన్ని రీసెర్చ్ ఓరియంటెడ్ బుక్స్ లో ఇది కూడా మెన్షన్ చేస్తుంది. బాబా వారు ఖండయోగం చేసినప్పుడు ఒక భక్తుడు చూసినట్టు సచరిత్రలో ఉంటుంది. కానీ రాత్రి ఒక రోజు అనుకోకుండా నిద్రలో లేచి శివమతాయి అనేటువంటి ఆవిడ బాబా వారు ఖండయోగం చేసినప్పుడు చూసిన సందర్భం ఉంది. ఆమె చరిత్రలో ఉంటుంది, ఆవిడ జీవితంలో అది ఉంటుంది అనమాట. అట్లా ఆవిడ బెంగళూరు వచ్చేసి తర్వాత అక్కడ ఒక మఠం ఏర్పాటు చేసుకొని ఆ కాలంలోనే బాబావారి నల్ల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసింది. అక్కడ బెంగళూరులో ప్రతిష్టాపన చేసింది. చాలా లీలలు ఆవిడ కూడా చేశారు, చాలా మందికి ఆవిడ కూడా ఒక మార్గంలో పెట్టారు, ఉద్ధరించారు. మరి ఇవన్నీ ఎట్లా వచ్చుంటాయి? బాబాని పట్టుకునే కదా ఆవిడ ఆ స్థితికి వచ్చింది. బాబావారి ఇచ్చినటువంటి ఈ గాయత్రి మంత్రోపదేశం ద్వారానే జరిగింది అది. ఇట్లా గురువులు అంటే సాంప్రదాయక గురువులు ఎట్లా ఉంటారంటే మంత్రము, యంత్రము, తంత్రము ఈ మూడింటి నుంచి వాళ్ళు వెళ్ళరు. అసలు ఇవి కూడా వాళ్ళందరికీ ఇవ్వడం చాలా కష్టం, ఎవ్వరికి ఇవ్వరు. జనరల్ గా అన్నిటికన్నా ముందు నామస్మరణ చేసుకోండి అని చెప్తారు. ఇది ఏంటంటే అందరికి కామన్ సిలబస్ అన్నమాట జనరల్ గా వాళ్ళు చెప్పేది. కానీ అవధూతలు ఎట్లా ఉంటారంటే కస్టమైజ్డ్ అన్నట్టు అనమాట. ఇప్పుడు అవధూత దగ్గరికి అలా ఇస్తారు. మనకి తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్న సేవయా అనేటువంటిది ఇందులో ఉంది కదా. బాబావారి సచరిత్రలో భగవద్గీతలో శ్లోకం బాబావారు చెప్తారు కదా. అందరూ ఏం చేస్తారంటే అక్కడ వరకు పట్టుకొని ఈయన భగవద్గీత శ్లోకం చెప్పారుగా, ఈయనకు భగవద్గీత తెలుసు కాబట్టి ఈయన సనాతన ధర్మంలో వాడే అని కంక్లూడ్ చేస్తారు. కానీ అక్కడ వరకు కాదు మనం తీసుకోవాల్సింది. తర్వాత ఆయన చాలా చెప్పారు, దాని ముందు కూడా ఆయన చాలా చెప్పారు. ఆయన ఏమంటారంటే ఒక భక్తుడు లేకపోతే ఒక శిష్యుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను తన్ని పరబ్రహ్మ స్వరూపంగానే జ్ఞానిగానే చూస్తాను. ఎందుకంటే స్వతహాగా మీరు అందరూ జ్ఞానులే, నాకు మీలో ఉన్నటువంటి ఆత్మ కనబడుతూ ఉంటుంది. ఈ ఆత్మలతో పాటు మీరు చేసుకున్నటువంటి మలిన సంస్కారాలు ఉంటాయి కదా, అవి కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ మలిన సంస్కారం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి గురువు కూడా అజ్ఞానాన్ని బోధిస్తాడు నిజానికి. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది అనుభవించదగింది కానీ చెప్పేది కాదంటారు. అసలు మన ప్రతి శాస్త్రము అన్ని చెప్పేటువంటిది అన్ని వచ్చి ఆగిపోయేది ఇక్కడే. మనం ప్రపంచంలో చూసేది మొత్తం మాయ అంటాం కదా, అట్లాంటప్పుడు మనం చదువుకునేది కూడా మాయ కదా. ఆయన అదే అంటారు, గురువు వాచకంగా చెప్పేటువంటిది కూడా అజ్ఞానమే. కానీ అంటే ముళ్ళుని ముళ్ళుతో తీసినట్టు, ఇట్లానే మనం మసిని మసితోనే కడిగినట్టు, ఇప్పుడు అంట్లకు పట్టుకున్న మసిని మసితోనే కడుగుతాం కదా, కడిగినట్టు ఈ అజ్ఞానము మీకు పట్టుకున్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేస్తుంది. అప్పుడు నీకు ఉండేటువంటి స్వతహాగా ఉన్నటువంటి జ్ఞానం నీ నుంచి ప్రకాశిస్తుంది అంటారు కదా, అది చిత్తం. చిత్తం అనేటువంటి మాటకి ఇంత అర్థం ఉంటుంది అనమాట. బాబా వారు దాన్ని ఒక్క లైన్ లో చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే మీరు నిరంతరం మీ టైం మీ మనసు రెండు నా దగ్గర మీరు ఎంతసేపు పెట్టగలిగితే అంతసేపు పెట్టండి, మీరు నా ముందు వచ్చి కూర్చోండి అంతే, నేను చేయాల్సింది నేను చేస్తాను అంటారు అనమాట. అట్లాంటి స్థితిలో ఉండేటువంటి అవధూతలు చాలా తక్కువగా ఉంటారు. ఇప్పుడు మనం అవధూతలు అనేటువంటి కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఇప్పుడు బేసిక్ గా ఇందులో అవధూతల గురించి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే బ్రహ్మ నిర్వాణ తంత్రం అనేటువంటిది ఒక గ్రంథం ఉందన్నమాట. ఆ గ్రంథంలో అవధూతలు ఎన్ని రకాలుగా ఉంటారు అనేటువంటి విషయం చెప్పబడి ఉంటుంది. అందులో మీరు తీసుకుంటే మనకు 4 రకాలైనటువంటి అవధూతలు కనబడుతూ ఉంటారు. కులావధూత ఉంటారు,
శివావధూత అనేటువంటి ఒక అవధూత ఉంటారు, ఇంకా బ్రహ్మావధూత అనేటువంటి ఇంకొక అవధూత ఉంటారు అనమాట. ఇట్లా మీరు తీసుకుంటే ఈ కులావధూత కానీ లేకపోతే శివావధూత కానీ ఇవన్నీ అవధూతలలో ఉండేటువంటి సాధక స్థితులు. ఓకే, ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు రీసెంట్ గా చెప్తున్నారు అవధూతలు ఏమీ మాట్లాడరు, ఏమీ చేయరు, వాళ్ళు ఎవరికి అనుగ్రహం కూడా ఎవరు అనేటువంటి చెప్తూ ఉన్నారు కదా. నిజానికి అవి ఈ సాధక స్థితిలో ఉన్నటువంటి అవధూతలకు మాత్రమే వర్తిస్తాయి. ఈ సాధక స్థితిలో ఉండేటువంటి అవధూతల్ని మనం కదిలించకూడదు. వాళ్ళు అందుకని ఏంటంటే శ్మశానాల్లో ఉండడం. మాలపిచ్చమ్మ గారు శ్మశానంలో ఉండేవాళ్ళు. ఆమెకి తెలుగువా? తెలుగే, మన ఈ వెస్ట్ గోదావరి వైపే. ఆవిడ చెప్తారు పూర్వ జన్మలో, అంటే జనాలు తెలుసుకోవాలి ఇది. ఆమె ఏమంటారంటే మాలపిచ్చమ్మ అనే దాంట్లో ముందున్న పదాన్ని బట్టి క్యాస్ట్ నేను ఎత్తను, ఆమెని జనరల్ గా ఏం మాట్లాడుతున్నారు అదే చెప్తున్నాను. ముందున్న పదాన్ని బట్టి ఆమె ఏ క్యాస్ట్ నుంచి వచ్చారో అర్థం చేసుకోండి. ఆమె ఏం చెప్తారంటే, ఒకళ్ళు వచ్చి అడిగినప్పుడు మీరు ఈ క్యాస్ట్ లో ఎందుకు పుట్టారమ్మా, మీరు చాలా గొప్పవాళ్ళు కదా అంటే, పూర్వ జన్మలో నేను సాంప్రదాయం అనేటువంటి దాంట్లో ఇరుక్కుపోయి నాకున్నటువంటి అహంకారంతో చాలా మందిని తక్కువ భావంతో చూశాను. నేను చాలా గొప్ప సాధుకురాలు అయినప్పటికీ కూడా నేను చాలా తక్కువ భావంతో చూడడం వల్ల ఇప్పుడు నేను మళ్ళీ నా కర్మని ఈ రూపంలో నేను తీసుకోవాలి కాబట్టి నేను ఈ కులంలో పుట్టానని చెప్పారా. పోయిన జన్మలో ఏం కులం అని ఏమైనా చెప్పారా? బ్రాహ్మణ కులం అని చెప్పారు. ఓకే, అంటే నాకు తెలియదు, నార్మల్ గానే అడిగిన. అదే ఆవిడ బ్రాహ్మణ కులం అని చెప్పారు. అట్లా నేను అప్పుడు అట్లా పుట్టాను, పుట్టిన తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ నేను చేసుకున్నటువంటి తప్పు కారణంగా నేను ఇప్పుడు ఇట్లా పుట్టాల్సి వచ్చిందని చెప్పారు. సో మనకి భవిష్య పురాణంలో కూడా చెప్తారు, నువ్వు దేనైతే ఎక్కువ ఇష్టపడతావో దేనైతే ఎక్కువ ద్వేషిస్తావో నీ వచ్చే జన్మ దాంట్లోనే ఉంటది అని చెప్పి. సో దానికే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాలపిచ్చమ్మ గారి స్టోరీ. అట్లాగా ఈ అవధూతలలో ఇన్ని రకాలైనటువంటి అవధూతలు ఉంటారు. అందులో బ్రహ్మావధూత అనేటువంటి స్థితి ఏదైతే వాళ్ళు పుట్టుకతోనే అవధూత తత్వంతో పుడతారు. ఓకే, ఇప్పుడు బాబావారే దానికి ఎగ్జాంపుల్ జనరల్ గా. అట్లనే అక్కలకోట స్వామి సమర్థ ఎక్కడ పుట్టారేంటి అనేది ఎవరికి తెలియదు. ఆయన పూర్వజంలో నరసింహ సరస్వతి స్వామి అని ఆయన చెప్పుకుంటే తప్పించి మనకు తెలియలేదు. అట్లనే బాబావారి గురించి మీరు చూస్తే సచరిత్రలో, నేను పుట్టినప్పుడు నన్ను చూసి మా అమ్మగారు ఆనందించారు, నన్ను మా అమ్మ ఆనందించినప్పుడు నేను అనుకున్నాను నేను కొత్తగా ఇప్పుడు పుట్టానా, నేను ఎప్పటి నుంచో ఉన్నవాడిని కదా, ఈవిడ ఈ పిచ్చిదేంటి ఇట్లా ఆనందిస్తుంది అంటారు. ఇప్పుడు శ్రీకృష్ణుడిది కూడా మనం చూస్తే మరి పుట్టగానే ఆయన ఎలా మాట్లాడారు, మరి మాటలు మెల్లిగా రావాలి కదా. అవును. మరి ఇప్పుడు అట్లా చూసుకుంటే మరి కృష్ణుడిని కూడా మనం అదే స్థితిలో చూడొచ్చు. కృష్ణుడు జగద్గురువు, కృష్ణుడిని వీళ్ళందరూ దేవుని చేశారు. ఆయన జగద్గురువు, ఆయన పరమాత్మ. అంటే దేవుడు దేవత అనేటువంటిది ఎందుకు కృష్ణుడి గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నానంటే, దేవుడు దేవత అనేటువంటి ఒక పదం మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు గుణాలలో ఉంటారు అనేటువంటి విషయం మన వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు సత్వరజస్తమో గుణాలు ఉంటాయి కదా, త్రిమూర్తుల గురించి అందుకే చెప్తున్నా, సత్వరజస్తమో గుణాలు ఉంటాయి కదా. ఈ త్రిమూర్తుల యొక్క స్వరూపాలలోనే గుణాలలో ఉన్నాయి. ఆ గుణాలు లేకపోతే సృష్టి నడవదు. సృష్టికి అనేటువంటిది నడవాలి అని అంటే ఈ మూడు త్రిమాతలు గాని త్రిమూర్తులు గాని త్రిగుణాలలోనే ఉంటారు. సత్వరజస్తమ గుణాల ద్వారానే సృష్టి అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. సత్వగుణం ఉండబట్టే ప్రపంచంలో శాంతి ఉంది, రజోగుణం ఉండబట్టే ప్రపంచం అభివృద్ధి జరుగుతుంది, తమో గుణం ఉంది కాబట్టి సృష్టి అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ మూడు లేకపోతే జరగదు. కానీ మరి మూడు ఉన్నప్పుడు మూడింటికి అతీతమైనటువంటి స్థితి ఒకటి ఉండాలి కదా, అది కృష్ణ పరమాత్మది. ఆయన పరమాత్మ. అట్లాంటి పరమాత్మ అవధూతలాగానే అందరితో పాటు ఉండి అందరికి అంటనట్టే ఆయనకి 8 మంది భార్యలు అంటారు. 8 మంది భార్యలైనా ఆయన దేనికి అంటుకోలేదు. 16,000 మంది గోపికలతో రమించాడు అది అని చెప్పి కొంతమంది మాట్లాడతాడు. అక్కడ రమించడం అంటే ఏంటంటే ఆయన పరబ్రహ్మ, స్వతహాగా ఆయన పరబ్రహ్మ ఎప్పుడు కూడా తనలో తాను రమిస్తూనే ఉంటాడు. ఆనందం సచ్చిదానందం అంటాం కదా, అటువంటి సచ్చిదానంద స్థితి శ్రీకృష్ణుడిది కూడా. 8 భార్యలు అంటారు కానీ, అంటే నార్మల్ ఇక్కడ చెప్తున్నా 8 భార్యలకు కూడా 8 తత్వాల్లాగానే చెప్తారు. పంచభూతాలు, దాని తర్వాత మూడిటి గురించి చెప్తారు అన్నట్టు. అదే అట్లాగా ఒక్క శ్రీకృష్ణుల వారే కాదు, అటువంటి తత్వంతోనే సద్గురువులు చాలా మంది వస్తూ ఉంటారు. ఈ సద్గురువులందరూ కూడా ఏంటంటే మూడిటికి అతీత తత్వంతోనే ఉంటారనమాట. అందుకే మీరు బాబావారి సచరిత్రలో తీసుకున్నప్పుడు, నేను పుట్టినప్పుడు మా అమ్మ నన్ను చూసి ఆనందపడితే నేను నవ్వుకున్నాను, నేను ఎప్పటి నుంచో ఉన్నవాడిని కదా, నేను ఏమి ఈ రోజు కొత్తగా వచ్చిన వాడిని కాదు కదా అంటారనమాట. అయితే ఇప్పుడు ఎప్పటి నుంచో వచ్చారు అని మీరు చెప్పారు. సో శ్రీపద శ్రీవల్లభ చరితామృతంలో సాయిబాబా లాగా వస్తాను ఆయన ముందే చెప్పారు. ఎక్కిరాల భరద్వాజ గారి బుక్ లో రామాయణం నిజంగా జరిగిందా అని చెప్పి అడిగితే నేను దగ్గరుండి చూసినా అని చెప్పారు. ఇప్పుడు అక్కడికి మనం లింక్ చేసుకుంటే 1,92,00,000 సంవత్సరాలు రామాయణం ఎవరో అనుకుంటా బాబా వారిని అడుగుతారు, బాబా నిజంగానే ఈ రామాయణం ఇదంతా జరిగిందా అంటే
ఇదంతా జరిగింది, నువ్వెలా చెప్తున్నావు, ఏదో చూసినట్టు చెప్తున్నావే అంటాడు ఆయన. అంటే ఆయన అంటారు, పిచ్చోడా నేను చూశాను నువ్వు చూసావు, నేను చూసానని నాకు గుర్తుంది, నువ్వు చూసావని నువ్వు గుర్తులేదు అంటారు ఆయన. 72 జన్మల సంబంధం ఉంది చెప్తారు. సో ఇక్కడ చూస్తే రామాయణం దగ్గరుండి చూసింది ఎవరు? హనుమంతుడికి తెలిసిన రామాయణం ఇంకెవరికి తెలియదు. అవును, దగ్గరుండి చూశారు కాబట్టి. సో అదే హనుమంతుడితో శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతంలో చెప్తారు. మనం ఇలా కదా లింక్ చేసుకోవాలి చరిత్ర. అవును. ఇంకొకటి ఏంటంటే అందరూ అంటే చరితామృతం టాపిక్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, కొంత అర్థమయ్యేదంటే అందరికి. అందరూ ఏమంటున్నారంటే, చాలా మంది చరితామృతం పైన డౌట్ వచ్చిన వాళ్ళు అనే ప్రశ్న ఏంటంటే, హనుమంతుడు అల్లా మాలిక్ అంటం ఏంటి, హనుమంతుడు ఇప్పుడు సాయిబాబా గారు రావడం ఏంటి అంటే, శ్రీపాదుల వారికి హనుమంతుడికి జరిగినటువంటి సంభాషణ చాప్టర్ 45 లో ఉంటది. ఇక్కడ శ్రీపాదుల వారిని మనం ఎట్లా పెట్టాలి అని అంటే, దత్తాత్రేయుడే శ్రీపాదుడు, శ్రీపాదుడే దత్తాత్రేయుడు, సాక్షాత్తు పరబ్రహ్మ, అందులో ఎట్లాంటిది లేదు. ఆయన ఈ అవతారాస్ అన్నిటికి కూడా మూలం అన్నమాట. ఇప్పుడు ఈ మూలావతారం నుంచి మిగిలిన అవతారాలు అన్నిటువంటివి ఆయన ఆ టైంలో ఒక ప్రణాళిక అనేటువంటిది వేశారు. మనం అంటే ఈ గురువుల చరిత్రల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలనే చెప్తున్నాను. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనేటువంటిది దత్తాత్రేయ ప్రణాళిక. దత్తుడు ఇప్పుడు ఈ కాలంలో ఎట్లా పనిచేస్తున్నాడు అనేటువంటిది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం మొత్తం ఉంటుంది. ఆ తర్వాత గురువు యొక్క ఇంపార్టెన్స్, నాకు జీవితంలో గురువు లేడు అనేటువంటి బాధ చాలా మందికి ఉంటుంది అని అన్నారు కదా. గురువు లేనటువంటి వాళ్ళందరూ కూడా శ్రీ గురు చరిత్రను పారాయణ చేసుకుంటే వాళ్ళకి అది గురువై నిలిచి జీవితాంతం కాపాడుతుంది. అట్లాంటి ఎగ్జాంపుల్ కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆ తర్వాత సాయి సచ్చరిత్ర. సాయి సచ్చరిత్రలోకి మీరు వస్తే అక్కలకోట స్వామి సమర్థ గాని, సాయి సచ్చరిత్ర గాని, మాణిక్య ప్రభుల వారి చరితామృతం గాని, వీటన్నిటిలో ఏంటంటే, ఇప్పుడు మీరు శ్రీ గురు చరిత్రని పక్కన పెట్టండి, ఈ మూడింటిని పక్కన పెట్టండి, అన్నిటిని పక్కన పెట్టి కంపేర్ చేయండి. చేస్తే అందులో ఉన్నటువంటి తత్వమే ఈ 3 గ్రంథాల్లోనూ ఉంటుంది. శ్రీ గురు చరిత్రలో ఉన్నటువంటిది 3 గ్రంథాల్లోనూ ఉంటుంది. అయితే కానీ దానికి దీనికి వ్యత్యాసం ఏముంటుంది అని అంటే, మీరు శ్రీ గురు చరిత్రలో చూసుకుంటే అప్పటి కాలంలో ఆ సామాజిక పరిస్థితులకి తగినట్టుగా ఒక సద్గురువు ఎట్లా బిహేవ్ చేశారు అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు శ్రీ గురు చరిత్రలో తీసుకుంటే సతీ సహగమనాలు ఉన్నాయి. అట్లనే తీసుకుంటే ఒక చరిత్రలో ఉంటాయి, గురు చరిత్రలో ఉంటుంది సతీ సహగమనం గురించి అంటే అక్కడ ఆ జరిగినవి ఉంటాయి అన్నమాట. ఆ సందర్భంలో అంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో సామాజిక పరిస్థితి ఏంటి అనేటువంటిది శ్రీ గురు చరిత్రలో ఉంటుంది. ఆ సామాజిక పరిస్థితికి తగినటువంటిగా గురువు ఎట్లా బిహేవ్ చేశారు అనేటువంటిది ఉంటుంది. అట్లనే మీరు ఆ శ్రీ గురు చరిత్రలో తీసుకుంటే భర్తనే భార్య నిరంతరం పూజిస్తూ ఉండాలని శ్రీ గురుడు తన చెల్లికే చెప్పారు. తన చెల్లితో అంటారు, ఆయన సన్యాసాశ్రమం ధర్మంలో ఉన్నప్పుడు ఆవిడ అడుగుతారు, నువ్వు నన్ను కూడా ఉద్ధరించవచ్చు కదా, నువ్వే పరమాత్మవు కదా అని అడుగుతారు. అడిగినప్పుడు ఆయన అంటారు, నీకు ఇట్లా కాదు, నువ్వు పూర్వజన్మలో కొంత కర్మ చేసుకొని ఉన్నావు, తద్వారానే నీకు ఇప్పుడు ఇట్లా ఒకరికి భార్యగా పుట్టేటువంటిది దక్కింది. నువ్వు నీ భర్తనే నిరంతరం పతివ్రత ధర్మాలన్నింటినీ ఆచరిస్తూ నువ్వు అతన్ని పూజించుకుంటా ఉండాలని చెప్తారు. ఇప్పటి కాలంలో అది అప్లికబుల్ అవుతుందా? అవ్వదు. అట్లా ఏంటంటే మనం చూసుకుంటే ఆ కాలంలో సొసైటీలో ఉన్నటువంటి వాటన్నిటికీ ఆన్సర్గా అప్పుడు గురువు అట్లా మనకి దత్తాత్రేయుడు అవతరించాడు. ఇప్పుడు మీరు ఇదే ఈ మన సాయి సచ్చరిత్ర కానీ, అక్కలకోట స్వామి సమర్థ చరిత్ర కానీ, మాణిక్య ప్రభువుల చరిత్ర కానీ మీరు పక్కన పెట్టుకొని చూసుకుంటే అప్పటి సామాజిక పరిస్థితులకి గురువు ఎట్లా ఉండాలో అట్లా ఉన్నాడు, ఇప్పటి సామాజిక పరిస్థితులకి గురువు ఎట్లా ఉండాలో అట్లా ఉన్నాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. మీరు లీలలు చూసుకుంటే ఇందులో లీలలు ఒకేలా ఉంటాయి. ఇప్పుడు మీరు తత్వం చూసుకున్నా సరే అక్కడ ఇక్కడ ఒకే దత్తాత్రేయ తత్వం ఉంటుంది. ఇవన్నీ ఇట్లా ఉంటే వీటన్నిటికి కూడా ఏంటంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే, శ్రీపాద వల్లభుడు ఎప్పుడో ఆయన అవతార్ ఆఫ్ సింథసిస్ అంటాం అనమాట. అంటే టెక్నికల్ టెర్మినాలజీలో చెప్పాలంటే సింథసిస్ అంటే ఏంటంటే ఒక దాన్ని ప్రొడ్యూస్ చేయడం, తయారు చేయడం. అట్లా ఆయన అప్పుడు ఒక ప్రణాళిక గీసి తర్వాత రాబోయేటువంటి కాలాలని ఆయన సర్వాంతర్యామి, త్రికాలాలన్నిటికీ అతీతంగా ఉన్నాయని కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ప్రతిదాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా గురు సాక్షాత్ పరబ్రహ్మ అనేటువంటి గురువుల్ని భూమి పైన దింపాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారు ఒక ప్రణాళిక చేయడం జరిగింది. అట్లా శ్రీపాద వల్లభ చరితామృతాన్ని మనం చూస్తే అప్పుడు ఫ్యూచర్ ఇన్కార్నేషన్స్ అన్ని ఏవి ఎందుకు వస్తాయి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందులో శ్రీపాదుల వారు ఏం చేస్తారనంటే, హనుమ దగ్గరికి వెళ్ళి హనుమతో ఆయన సంభాషిస్తూ, నీవు అసలు శ్రీరామనామ స్మరణ నీవు చేసినటువంటి వాటిగా ఎవరు చేయలేదని మాట మాట్లాడతారు. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, రాముడు అని అంటే హనుమ స్మరించేటువంటి రాముడు మనందరికీ కౌశల రాముడుగా కనబడుతున్నప్పటికీ రామ అనేటువంటిది ఆత్మ. ఆత్మ రాముల్లో 4 రాములు ఉంటారు కదా, 4వది ఆత్మరాముడు అనమాట. హనుమ ఎప్పుడు కూడా నిరంతరం రమించిపోయి ఉండేటువంటిది ఆత్మరాముడినే. రామ అనేటువంటి శబ్దం ఆత్మకి చిహ్నం. హనుమ చేసినటువంటిది ఆ ఆత్మని, పరమాత్మని. ఇప్పుడు
మనకి వాల్మీకి రామాయణంలో వీటిలోనూ ఇంద్రియాలతో ఉన్న వాళ్ళం కాబట్టి రాముడికి అక్కడ ఒక రూపాన్ని, ఆయన కూడా ఒక కొడుకుగా, ఆయన్ని ఒక భర్తగాను రాజుగాను చూపించారు. కానీ ఇవన్నీ లేకపోతే ఆయన పరమాత్మ, స్వయంగా పరమాత్మ. అటువంటి పరమాత్మ తత్వాన్ని హనుమంతుడు నిరంతరం స్మరిస్తూ ఉన్నాడు అనమాట. అట్లా నీవు ఆల్రెడీ దాన్ని దాటిపోయావు. ఈ రామ అనేటువంటిది అగ్నిబీజము. ఈ అగ్ని బీజాన్ని నువ్వు ఇంతగా చేసి ఒక స్థితిని నీవు ఎప్పుడో అన్ని స్థితుల్ని నీవు దాటిపోయి ఉన్నావు. అందువల్ల నేను నీకు ఇప్పుడు రాముల వారి రూపంలో మళ్ళీ నేను నీకు దర్శనమిస్తున్నాను అని చెప్పి శ్రీపాద వల్లభుల వారు ముందు అట్లా దర్శనమిస్తారు. దర్శనం ఇచ్చిన తర్వాత అప్పుడు అడుగుతారు, స్వామి మీరు ఇప్పుడు నాకు దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే, అప్పుడు శ్రీపాదుల వారు చెప్తారు, నీవు కలియుగంలో మరొకసారి అవతారం తీసుకోవాల్సి ఉంటుంది అంటారు. ఇప్పుడు చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, హనుమంతుడు అవతారంగా రావడం ఏంటంటారు. రామాయణం పైన అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. రామాయణం డౌట్ కూడా ఉంది. ఆల్రెడీ ఆయన ఉన్నాక మళ్ళీ ఇంకొక అవతారం బ్రతుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నారంటే, మరి పరశురాముడు ఉన్నప్పుడే రాముడు రాలేదా? అదే వచ్చారు కదా, వచ్చారు. అందులోను హనుమ చిరంజీవి కదా, చిరంజీవి అయినప్పుడు ఒక రూపంతో వచ్చి, మళ్ళీ ఇక్కడ చూస్తే పరశురాముడు లాగా వచ్చినప్పుడు 4 గుణాలతో, 4 దీంతో వచ్చారు, కళలతో వచ్చారు. రాముడిగా వచ్చినప్పుడు 12 కళలతో వచ్చారు. సో మొత్తం 16 కళలు అని మన కన్నమయ్య కూడా కీర్తనల్లో మనకు ఉంటాయి. సో అలా 16 కళలు ఎప్పుడైతే పరశురాముడు రాముడిని కలుసుకున్నారో అందులో ఉన్న 4 కళలు కూడా రాముడిలోకి వెళ్ళిపోయాయి. సో అట్లా జనాలు చాలా చిన్న చిన్న విషయాలు ఆలోచించడం మర్చిపోతున్నారు. సో మనం లాజికల్ గా ఆలోచిస్తున్నారు కానీ తాత్వికంగా అర్థం చేసుకోవాలి. కపిల మహర్షి విష్ణుమూర్తి అవతారమే. మరి రామాయణంలో కపిల మహర్షి గురించి ఉంటది, ఎందుకంటే సగరుడు, ఆయన వల్లనే ఆ వంశంలో నుంచే కదా గంగాదేవి వచ్చింది. సో అదే టైంలో మళ్ళీ పరశురాముడి లాగా విష్ణుమూర్తి ఉన్నారు, అదే టైం లైన్ లో రాముడి లాగా విష్ణుమూర్తి ఉన్నారు. సో ఒక అవతారంలో ఒక ఆయన వచ్చినప్పుడు మళ్ళీ శరీరంతో ఉన్నప్పుడు ఇంకొక అవతారం తీసుకోలేరా అంటే అట్లా కాదు, పురాణాలు చెప్తున్నాయి. దానికి రిఫరెన్స్ మీకు రామాయణంలోనే ఉంది. హనుమ చెప్తారు ఒక చోట రామాయణంలో ఏమనంటే, మేము మాయా రూప వేషధారులుగా మేము తిరుగుతూనే ఉంటాము అంటారు ఆయన. మేము సన్యాసిగా కూడా మేము కనిపించగలం, సన్యాసిగా కనిపించి మేము యాచకుడిగా కూడా మేము ఉండగలం అంటారు. మేము అనేక అంటే మారు రూపాలలో మేము తిరగలిగినటువంటి వాళ్ళం అంటారు. హనుమక సిద్ధి లేదా? ఉంది. అష్టసిద్ధులు ఉన్నట్టు కదా రామాయణంలో యుద్ధకాండలో. అవును, యుద్ధం చేసే ముందు వానరులకి రాముడు వార్నింగ్ ఇస్తాడు, మీరందరూ తో పాటు వచ్చారు, మీరు మాయా స్వరూపం తీసుకున్నప్పుడు మీ మీద నేను బాణం వేస్తే మీరు చనిపోతారు, నా వల్ల చనిపోయాలి, అది నాకు నచ్చదు. కాబట్టి మీరు అవతల వాళ్ళు మాయ స్వరూపం ఉన్న రాక్షసులు అయినా సరే మీరు మాయ స్వరూపం తీసుకొని మాత్రం మీరు యుద్ధం చేయొద్దు, వానర స్వరూపాలతోనే యుద్ధం చేయండి అని చెప్తారు. అట్లా ఇక్కడ లింక్ చేసుకుందాం. అట్లా అంటే హనుమ అవతారాలు తీసుకుంటాడు అనేటువంటి విషయం ఇక్కడికి మనకు అర్థమైంది కదా. సో అట్లా శ్రీపాద వల్లభులు ఏమంటారంటే, నీవు ఒకసారి కలియుగంలో కూడా అవతారం తీసుకోవాల్సి ఉంటుంది, నా యొక్క సమర్థ సద్గురువుగా నువ్వు వెళ్ళాలి, నా యొక్క అవతారంగా అంటే నా దత్తాత్రేయుడు కదా, దత్తాత్రేయ అవతారంగా నువ్వు వెళ్ళాలి, అంశావతారంగా వెళ్ళాలని అడుగుతారు. అంశావతారంగా వెళ్ళాలి అన్నప్పుడు ఈయనేమంటారంటే, సరే స్వామి నేను వెళ్తాను, కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది, అంశావతారాలన్నీ వాటి పని అయిపోయిన తర్వాత మూలతత్వంలో కలిసిపోతాయి. అట్లాంటప్పుడు నేను వెళ్ళి చేసేటువంటి క్రియకి లేకపోతే అక్కడ నేను చేసేటువంటి దీనికి ఏమర్థం ఉంటుంది స్వామి అంటే, నేను చెప్పేటువంటి బోధ ఎప్పుడూ భూమిపై నిరంతరం ఉంటేనే కదా దానికంటే ఒక అర్థం ఉంటుంది. కాబట్టి నేను అంశావతారంగా కాకుండా మీ యొక్క పరిపూర్ణ సంపూర్ణ అవతారంగా ఆదిమూల తత్వమైనటువంటి దత్తాత్రేయ తత్వం ఏదైతే ఉందో అదే నేనే అదిగా నేను భూమిపైకి వెళ్తాను పరిపూర్ణ అవతారంగా అని అడుగుతారు. దానికి శ్రీపాదుల వారు ఏమంటారంటే, హనుమ నువ్వు చాలా బుద్ధిమంతుడివి, నీకు నాకు మధ్య అసలు ఎట్లాంటి భేదం లేదని చెప్పి కాలపురుషుడిని పిలిచి హనుమలో ఉన్నటువంటి చైతన్యాన్ని దత్త చైతన్యంగా మార్చమని చెప్పి అనసూయామాతను అక్కడ ప్రవేశపెట్టి, అనసూయామాత గర్భంలో హనుమని ప్రవేశపెట్టి, ఆ అనసూయామాత గర్భం నుంచి 3 తలలు ఉన్నటువంటి ఒక దత్తమూర్తి పుడతాడు. పుట్టినప్పుడు చెప్తారనమాట, ఇది అనసూయామాత అడుగుతారు, నువ్వు టక్కరి దొంగవి శ్రీపాద వల్లభ, నేను ఇదేంటి నీవు దత్తుడుగా పుట్టినప్పుడు గర్భంలో పెయిన్స్ ఆవిడేం అనుభవించరు. దత్త జయంతి స్టోరీలో ఉంటది అది. పెయిన్స్ ఏం అనుభవించకుండా 9 నెలలు 9 రోజులుగా పుట్టేశాను. కానీ ఇప్పుడు నాకు ఇప్పుడు ఏ తల్లికైనా సరే ఆ పెయిన్స్ అనేటువంటివి కూడా స్వీటే అనమాట. అంత పుట్టుకలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ప్రతి తల్లి అనుభవిస్తుంది. అట్లాంటిది నేను అప్పుడు అనుభవించలేదు కదా, అందుకని ఇప్పుడు నువ్వు నాకు ఇది అనుభవింపదలుచుకున్నావా అంటే, ఇప్పుడు నా కడుపులో పుట్టబోతుంది ఎవరు అని అడుగుతారు. అడిగినప్పుడు శ్రీపాదులు వారు చెప్తారు, నా మాయ చేత నేనే మళ్ళీ నీ కడుపులో పుడుతున్నాను, హనుమని నేనుగా మార్చుకున్నాను, ఆ హనుమ ఇప్పుడు దత్తుడుగా ఉన్నాడు, నీ కడుపులో నుంచి పుడుతున్నాడు అన్నప్పుడు దత్తుడు బయటకు వస్తాడు.
మూడు మూర్తులు దత్తమూర్తి బయటకు వచ్చి అప్పుడు శ్రీపాదుల వారు అక్కడ అందరి ముందు ఋషి సంఘాలన్నీ చూస్తుండగా స్వామివారు చెప్పినట్టు ఉంటుంది. ఏమని ఉంటుంది అని అంటే చరితామృతంలో ఉంటుంది ఇదంతా. స్వామివారు అప్పుడు ఏమంటారనంటే హనుమాని నేను సాయిగా మార్చాను. ఈ సాయి అనేటువంటిది నిరంతరం నాలో సాయుధ్య స్థితిలో ఉంటుంది, ఈ స్థితిలో ఎప్పుడు ఉంటుంది, నాకు దీనికి ఇద్దరికి భేదం లేదు, మేమిద్దరం ఒకటే, ఈ దత్తుడే అనే విధంగా స్వామివారు చెప్తూ దీన్ని నేను దత్త జయంతిగా ప్రకటిస్తున్నాను అంటారనమాట. అంటే బాబా వారి జయంతి ఎప్పుడు అని ఎవరికైనా డౌట్ వస్తే దత్త జయంతే సాయిబాబా వారి జయంతి అని అర్థం చేసుకోవాలి. అట్లా నేను ఇప్పుడు నుంచి ఈ హనుమ సాయి నాదుడిగా బయటికి వెళ్తాడు, నేను నీకు నాద శబ్దాన్ని కూడా ప్రసాదిస్తున్నాను అనేటువంటి మాటని శ్రీపాద వల్లభుల వారు హనుమతో అంటం జరుగుతుంది. అట్లా మనకి ఈ హనుమ సాయినాథుడిగా పరిపూర్ణ దత్తాత్రేయ అవతారంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు పరిపూర్ణ అవతారము అంటే ఇంకా ఖచ్చితంగా చివరి వరకు ఉండే అవతారం. ఇప్పుడు కలియుగం చివరి వరకు కూడా ఈ అవతారం ఉంటది. నిన్ను మీతో కూడా చాలా సార్లు అదే అంటా కదా, ఎంత మంది వచ్చి కాంట్రవర్సీస్ చేసినా సరే ఈ అవతారం ఎక్కడికి వెళ్ళదు, వచ్చిన వాళ్ళు పోవాల్సిందే. మీరు కావాలంటే చూసుకోండి, బాబా పైన కాంట్రవర్సీ స్టార్ట్ చేసిన ప్రతి పీఠమైన ప్రతి వ్యక్తి అయినా నాశనం అయిపోయారు ఇప్పటికీ. ఆ పీఠాలకి వైభవం లేదు. ఆ పీఠ దేవతలు ఒక చోటు ఉంటే పీఠం ఇంకో చోటు ఉంటది. అట్లా ప్రతి పీఠానికి కూడా ఏదో ఒకటి ఇట్లా జరుగుతూనే ఉంది. మల్లాది వారు కూడా చెప్తారు, ఇట్లా ఒక శ్లోకం ఉంటది మామూలుగా, కృతేతు నారసింహో భూహు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవంచ కలౌ శ్రీ వెంకటనాయక ఇంకా శ్రీవల్లభ అని చెప్తారు. కృతేతు నారసింహ ప్రోక్త త్రేతాయాం రఘునందన ద్వాపరే రామకృష్ణౌ చ కలౌ శ్రీపాద వల్లభ. రెండో పాఠం వెంకటనాయక. యుగానికి ఒక అధిష్టానమైనటువంటి మూర్తిగా పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటారు. భక్త సంరక్షణం, శిష్ట రక్షణం, దుష్ట శిక్షణం, ధర్మస్థాపనం, జగదుద్ధరణం, లోక కళ్యాణం. స్వామి అవతారాలకి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటారు గీతలో. ప్రతి అవతారం కూడా అలాగే. ఇక్కడ ఈ నాలుగో అవతారం ఉన్నదే, ఈ నాలుగో యుగంలో కలౌ వెంకటనాయక కలౌ శ్రీపాద వల్లభ. కృతేతు నారసింహ కృతే జనార్దన ప్రోక్త. అక్కడ కూడా రెండు పాఠాలు ఉన్నాయి. ఈ మూడు యుగాల్లో ఉండే అవతారాలకి నాలుగో యుగంలో అవతారాలకి తేడా ఉంది. నాలుగో యుగంలో అర్చామూర్తిగా పరమాత్మ వెంకటనాయకుడిగా అవతరించారు. అది భోగస్వరూపం. మీకు చూస్తే తెలుస్తుంది. ఆ గంగాళాలు, ఆ పులిహారలు, ఆ స్వీట్లు, ఆ త్రికాల నైవేద్యాలు, ఎన్ని నైవేద్యాలు ఉన్నాయో, ఆ ఉత్సవాలు, వైభవాలు, అలంకారాలు, భోగమూర్తి ఆయన. ఇక యోగమూర్తిగా శ్రీదత్తాత్రేయ గురుమూర్తి. ఇది అవధూత స్వరూపం. అవును, ఇది శృంగేరి ఆస్థాన పండితులు, అంతకుముందు టీటీడీకి ఆస్థాన పండితులు. ఆయన ముందు టీటీడీ ఆస్థాన పండితులు. ఆయనకు ఉన్నటువంటి ఆ వాక్పటిమ గాని, ఆయన నోటిపైన వాగ్దేవి నిరంతరం తాండవిస్తూ ఉంటుంది. ఆయనకున్నటువంటి ప్రతిభని చూసి శృంగేరి వాళ్ళు తీసుకున్నారు ఆయన్ని కదా. అంతే. ఇప్పుడు మరి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా వాళ్ళ ఆస్థాన పండితుల్లో ఇప్పటికి కూడా పేరు చెప్పమంటే చెప్పడం ప్రాబ్లం కాదు. వాళ్ళని ఎందుకు బయటికి ఇప్పుడు చెప్పడం? వాళ్ళు గెలకనియండి, అప్పుడు మళ్ళీ మాట్లాడతాం. సో లిటరలీ చెప్తున్నా, పీఠాలు పెట్టుకున్నారు కరెక్టే, మాట్లాడితే మంచిదే. మీ సంప్రదాయం గొప్పతనం చెప్పుకుంటే ప్రాబ్లం లేదు, కానీ మా సంప్రదాయమే గొప్పది అని వేరే సంప్రదాయాల గురించి తక్కువ చేసి మాట్లాడితే ఇక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయడు. ఇక్కడ ఒకటి చెప్తాను నేను. ఇక్కడ ఇంకోటి, మనం మల్లాది వారిని ఎట్లా చూడాలంటే, ఆయన శృంగేరి ముందు పెట్టి మనం ఆయన్ని చూడాల్సిన పనేం లేదు. ఎందుకనంటే తెంబే స్వామి దగ్గర నుంచి కనెక్షన్ ఉన్న పరంపర, ఫ్యామిలీ వాళ్ళది. ఫ్యామిలీ పరంపరలో ఒకనొక సందర్భంలో వాళ్ళ ఊరు మల్లాది కదా, మల్లాదికి తెంబే స్వామి వారు వచ్చినప్పుడు వాళ్ళ అసలు పేరు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు కదా.
సరస్వతి నామధేయం ఉంది అని అంటే ఏ పరంపరలో నుంచి శంకర సన్యాసం వచ్చి పరంపర. ఉంటది? ఆయనకి దత్తాత్రేయ పరంపర, దత్తుడు డైరెక్ట్ గా ఇది ఇచ్చారు, సన్యాసాన్ని ఇచ్చారు. నామధేయం దశనమి సంప్రదాయంలో ఒక నామధేయం, దాని ప్రకారమే వచ్చింది. అయితే ఇప్పుడు సరస్వతి నామధేయం ఉంది. సాయిబాబాని ఏమనేవాళ్ళు? మా అన్న అనేవాళ్ళు ఆయన. అయిపోయిందా గేమ్? ఇక్కడైతే ఎండ్ అయిపోయింది. అట్లా మనం మల్లాది వారిని ఏంటంటే తెంబే స్వామితో ఉన్న కనెక్షన్ ని బట్టి చూడాలి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా దత్తాత్రేయ ఉపాసన చేసినటువంటి చాలా గొప్ప ఆయన అనమాట. ఆయన దత్తాత్రేయ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు కాబట్టి వారి మాటలు అందరికీ ప్రామాణికమే. శృంగేరి 33వ జగద్గురు చెప్పారు కదా, వీళ్ళ అమ్మ నాన్న దత్తాత్రేయ స్వామిని చాలా గొప్పగా ఉపాసన చేయడం వల్ల అదే దత్తాత్రేయ స్వామి వాసుదేవానంద సరస్వతి స్వామి టెంబే స్వామి లాగా వచ్చారు అని. అవును. సో ఇప్పుడు సంప్రదాయమే గొప్పది అంటే మరి సంప్రదాయంలో వచ్చిన ఆయన అవధూత స్థితిలో తుర్యాతీత స్థితిలో వచ్చిన సాయిబాబాని మా అన్న అన్నారు అని అంటే మరి ఇప్పుడు సాయిబాబా ముస్లిమా హిందువా? సంప్రదాయం ఉందా లేదా? మీరే ఆలోచించుకోండి. అసలు ఇంకొకటి బ్రహ్మావధూత స్థితిలో ఉండేటువంటి వాళ్ళకి కులాలు మతాలు ఇట్లాంటివి ఏమి అంటాం. అందుకనే ఆ ఇంటర్వ్యూలో సామవేదం గారు కూడా మాట్లాడుతూ మీరు చూస్తే అంటే ఆ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే చాలా కాంట్రడిక్టరీగా ఉంటుంది. అంటే ఆయన్ని కూర్చోబెట్టారు, మాట్లాడిచ్చారా, కూర్చోబెట్టి ఆ ఎక్స్ క్రిస్టియన్స్ తో కూర్చోబెట్టి ఆయన మాట్లాడారు కదా. సో మాట్లాడినప్పుడు అందులో ఆయన ఏమంటారంటే ఇనిషియల్ గా మీరు చూస్తే ఇంటర్వ్యూలో అవధూతలకి కులాలు మతాలు ఇట్లాంటివన్నీ ఏమంటామండి అంటారు. మళ్ళీ చివరిలో ఏమంటారంటే ఉంటాయి. మళ్ళీ చివరిలో ఏమంటారంటే ఒకవేళ ఆయన అవధూత అనుకున్నప్పుడు ఆయనకి ఇన్ని గుళ్ళు ఇట్లాంటివన్నీ ఏ అవధూతకి ఇట్లాంటివన్నీ ఉన్నాయని అడుగుతారు. ఇక్కడ జనరల్ గా పోనీ అవధూత అని ఒప్పుకుంటున్నారా అంటే ఒప్పుకుంటున్నట్టు కనబడతారు. మళ్ళీ అవధూతలకి ఏది అంటారు. మళ్ళీ ఆయన్ని మనం రమణుల వారిలానే ఆయన కూడా తీసుకోవచ్చు అని అడిగారు ఎదురుగా ఉన్నటువంటి ఒక ఆయన. అడిగితే ఆయన అంటారు మనం సాంప్రదాయం చూడాలి కదా అక్కడ అంటారు. అయితే ఇప్పుడు సాయిబాబా సంప్రదాయం ఏంటి చెప్పండి? బాబా వారిది నాద సాంప్రదాయం, నవనాథ సాంప్రదాయం. ఎందుకు అని అంటే ఫస్ట్ అంటే చెప్పండి. బేసిక్ గా మనం ఏ సాంప్రదాయం అయినా సరే చూసినప్పుడు ఫస్ట్ చూడంగానే మనకు కొన్ని తెలుస్తాయి. ఇప్పుడు శంకర సాంప్రదాయంలో మీరు తీసుకుంటే దండం ఉంటుంది. సత్యదండాన్ని వాళ్ళకు ఉన్నటువంటి నామం పక్కన ఉన్నటువంటి ఆ దశనామి సాంప్రదాయంలో ఉన్నటువంటి ఏదో ఒక నామాన్ని బట్టి వాళ్ళు సన్యాసులని తెలుసుకుంటాం. అట్లా మీరు బాబావారిని చూసినప్పుడే ఫస్ట్ థింగ్ ఆయన దుని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దునిని బట్టి మనం చెప్పొచ్చు ఆయన నవనాథ సాంప్రదాయం నుంచి వచ్చారని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఆయన చేతిలో ఉండేటువంటి సటక భిక్షపాత్ర, ఆయన చెవులు కుట్టబడి ఉంటాయి. ఓకే, ఎవడో ఇది తయారు చేసినోడు సంప్రదాయం గురించి తెలుసుకునే తయారు చేసినట్టు, అందుకే ఇక్కడ చెవులకి డాట్ పెట్టాడు వాడు. అట్లా ఇంకోటి ఏంటంటే ఆయన కట్టుకున్నటువంటి వస్త్రం ఉంది కదా, చాలా మంది మొన్న ఎవరో చూసే వీడియోలో అసలు నవనాథ సాంప్రదాయం వాళ్ళు అట్లా ఉండరండి, వాళ్ళు ఏదో తాళ్ళు కట్టుకొని ఉంటారు చెస్ట్ కి అన్నట్టు ఏదో ఒకళ్ళు మాట్లాడారు ఒక వీడియోలో. అట్లా ఏం ఉండదు. కొంతమంది అట్లా ఉంటారు, కొంతమంది అంటే సాధక స్థితిలో ఉన్నటువంటి నవనాథులు అట్లా ఉన్నారు. నవనాథులు మళ్ళీ సాధక స్థితిలో ఉండడం ఏంటి అని క్వశ్చన్ చేస్తారేమో. నవనాథ చరిత్రలు చదివితే వాళ్ళు సాధక స్థితిలో ఉన్నారనే విషయం మీకు అర్థమవుతుంది. అట్లా కొంతమంది ఏంటంటే ఇది ఒక రోబ్ అనమాట, కఫ్ని అనేటువంటిది ఒక రోబ్ ఉంది కదా, ఈ రోబ్ని ఇది కూడా నవనాథ పరంపరలో ఉండేటువంటి పూర్ణ సిద్ధులు ధరిస్తారు. కొంతమంది ఏంటంటే అసలు ఏమీ లేకుండా ఓన్లీ కౌపీనంతోనే ఉంటారు. బాబా వారికి అందరూ వేసుకునే ఇదొక్కటి కఫ్ని మాత్రమే కనిపించింది, కానీ ఆయన లోపల ధరించున్నటువంటి కౌపీనం ఎవరికి తెలీదు. బాబావారు నిరంతరం కౌపీనం ధరిస్తూ ఉండేటువంటి వారు. అది కూడా కొంతమంది భక్తులు ఆయనకి తీసుకొచ్చి ప్రెజెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దసరా రోజు జరిగినప్పుడు కూడా సాయిబాబా ఏదైతే తన శరీరం మీద ఉన్న వస్త్రాలన్నీ వదిలి దునిలో పడేస్తారో, ఇప్పుడు చెప్పండి నేను హిందువునా అన్నప్పుడు అక్కడ సాయిబాబాతో ఉన్న వాళ్ళు రాశారు లంగోటా కూడా ఉండేది అని చెప్పి. కఫ్ని ఆయనకి కఫ్నీ కింద ఈ కౌపీనం కూడా ఉండేది అనేటువంటి మాట చెప్పారు. ఇంకోటి బాబాకి చివరిలో ఆయన వస్తువులు ఏమైనా మిగిలి అని అంటే అందులో కౌపీనం కూడా ఒకటి ఉంది. ఇక ఇప్పుడు ఫిజికల్ అపీరెన్స్ ని బట్టి నవనాథ పరంపర అనేది చెప్పాను కదా, ఫిజికల్ అపీరెన్స్ కాకుండా బాబా వారి నవనాథ పరంపర అని చెప్పడానికి 2-3 సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనందరికీ అసలు ఇక్కడ తెలుగు ప్లేసెస్లో నవనాథ పరంపర గురించి ఏ ఒక్కడికి కూడా తెలియదు, ఏ ప్రవచనకర్తకి తెలియదు. కొంతమంది ఉన్నారు నవనాథ పరంపరలో ఉపాసన చేసుకునేటువంటి కొంతమంది ఉన్నారు, లేరని కాదు. కాకపోతే మీరు నార్త్ వైపు ముఖ్యంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్, నెక్స్ట్ ఇటు ఎంపీ వైపు ఇండోరు ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే మీకు అక్కడ కొంతమంది అవధూతలు చాలా ఫేమస్గా ఉంటారు. నాసిక్లో అందరూ పంచవటి చూస్తారు వెళ్ళినప్పుడు. పంచవటిలోనే అక్కడ ఒక అవధూత సమాధి ఉంది, అది చాలా మంది చూసి ఉంటారు కానీ బట్ అది ఎవరు ఏంటనేది చాలా మందికి తెలియదు. ఆయన ఎవరంటే గోపాల్ దాస్ మహారాజ్. ఆ గోపాల్ దాస్ మహారాజు వారు చెప్పారు అప్పట్లో
ఈ నవనాదులు నిరంతరం ఎప్పుడు ఉంటూనే ఉంటారు, నవనాద తత్వం భూమిపైన ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇప్పటి కాలానికి నాద పంచాయతనం అనేటువంటిది ఉంది. ఆ నాద పంచాయతనంలో బాబా వారు ప్రథములు అని గోపాలదాస్ మహారాజ్ చెప్పారు. ఈ గోపాలదాస్ మహారాజ్ గురించి మీకు సాయి సచరిత్రలో కూడా కనబడుతుంది. ఎట్లా అంటే ఒక భక్తుడు బాబా వారికి ₹1 ఇద్దాం అనుకున్నప్పుడు, కానీ షిరిడీలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే బాబా వారికి ఒకసారి మనం వెళ్ళొస్తాను బాబా అని చెప్పి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. ఇంకా అందరూ స్ట్రైట్ గానే వెళ్ళిపోవాలి. అట్లనే మళ్ళీ నేను వెనక్కి తిరగకూడదు కదా, మరి ఆయనకి ₹1 ఇవ్వాలంటే సర్లే ఆయనే ఎట్లాగోట్లా తీసుకుంటారు అని అనుకున్న తర్వాత ఆయన గోపాలదాస్ మహారాజ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతారు, నాకు ఇవ్వాల్సిన ₹1 ఇవ్వు అని. నాసిక్ లో అట్లా ఆయన అనుకున్నది ఎవరికి ₹1 ఇద్దామని బాబాకి, కానీ తీసుకున్నది ఎవరు? గోపాలదాస్ మహారాజ్. చూడొద్దు కాబట్టి ఆ గోపాలదాస్ మహారాజ్ గారి సాంప్రదాయం మత్స్యేంద్రనాథుడు, గోరక్షనాథుడు, గహినీనాథుడు వీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా ఆయనది నవనాథ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆయన కూడా ఒక పూర్ణ సిద్ధుడు. ఆయన చెప్పారు మొత్తం ఈ నాద పంచాయతనంలో 5 ఉన్నారు. మొదటివాడు షిరిడీ సాయినాథుడు, రెండోవాడు దూండీనాథ్ మహారాజు, గజానన్ మహారాజు, మాధవనాథ్ మహారాజు, శ్రీనాథ్ మహారాజ్ అని ఈయన చెప్పారు. అట్లనే ఇందులో నేను 3వ పేరు చెప్పాను కదా మాధవనాథ్ మహారాజ్ అని. సో ఇంకొకటి ఇక్కడ మాధవనాథ్ మహారాజ్ సాయిబాబా టైం లైన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ గోపాలదాస్ మహారాజు గాని మాధవనాథ్ మహారాజ్ గాని నేను చెప్పిన వీళ్ళందరూ కూడా బాబావారి టైం లైన్ లో ఉన్నటువంటి వాళ్ళే. ఈ మాధవనాథ్ మహారాజ్ అనేటువంటి వారు, మీరు ఇప్పుడు చాలా మంది షేగా వెళ్తారు కదా, బాబావారిని ఫాలో అయ్యే వాళ్ళు దత్త సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు షేగావ్ కూడా వెళ్తారు. గజానన్ మహారాజ్ ఉంటారు అక్కడే. షేగావ్ అనేటువంటిది ఎంపీకి బార్డర్. మీరు అటు వెళ్ళిపోతే ఎంపీ వస్తుంది. ఆ ఎంపీలో ఇండోర్ అని ఒక ప్లేస్ చాలా మందికి తెలుసు. ఉజ్జయిన్కి వెళ్ళాలంటే ఆబ్వియస్లీ ఇండోర్ లోనే దిగాలి. అట్లా మాధవనాథ్ మహారాజ్ గారి దగ్గర నాదపీఠం అని చెప్పి ఒక పీఠం ఉంది. అప్పట్లోనే ఆయన అప్పుడే పీఠం పెట్టారు, నాదపీఠం అని చెప్పి పెట్టారు. నాసిక్ లో ఉంది ఆయన పరంపర. ఇండోర్ లో నేను చెప్పేది నాసిక్ లో ఉంటూ మళ్ళీ అక్కడ కూడా ఉంది. ఈయన మాధవనాథ్ మహారాజ్ నేను చెప్పేది. మాధవనాథ్ మహారాజ్ గోపాలదాస్ మహారాజ్ నాసిక్. ఓకే సారీ. ఈ మాధవనాథ్ మహారాజ్ ఇండోర్ లో ఉంటారు. ఆయన అప్పుడే నాదపీఠం అనేటువంటిది పెట్టారు. ఆయన పరంపర తీసుకున్నా కూడా ఫస్ట్ మూల గురువు దత్తాత్రేయుడు, ఆ తర్వాత మత్స్యేంద్రనాథుడు నుంచి గోరక్షనాథుడు, గహినీనాథుడు. అట్లా ఆయన పరంపరలో ఇప్పుడు ఉన్నటువంటి ఈయన మాధవనాథ్ మహారాజు బాబావారి టైం లైన్ లో. ఆయన తర్వాత వెంకట్నాథ్ అనేటువంటి ఒక ఆయన వచ్చారు. అయితే ఈ మాధవనాథ్ మహారాజ్ ఆ రోజుల్లోనే చెప్పారు ఏమనంటే, మొత్తం మేము 5 వచ్చాం, ఈ అవతార కార్యం చేయడానికి 5 వచ్చాం. అందులో షిరిడీ సాయినాథుడు ఈ నాద పంచాయతనంలో మొదటివాడు అనేటువంటి మాట చెప్పారు. చెప్తూనే నేను ఆయన శిష్యుడు వెంకటనాథ్ మహారాజ్ అని చెప్పాను కదా, ఆయన కూడా శరీరం వదిలిపెడుతూ ఆయన యొక్క శిష్యుని బాబా దగ్గరికి పంపించారు. బాబాలో మాధవనాథ్ మహారాజ్ కనబడతారు ఆయనకి. అప్పుడు ఆ వెంకటనాథ్ మహారాజ్ అర్థం చేసుకుంటారు సాయిబాబా అంటే ఆయన స్థితి ఏంటి, ఎవరిలాగైనా కనిపించగలరు, ఎవరి గురువు లాగైనా కనిపించగలరు అని అర్థం చేసుకుంటారు. అయితే ఇప్పుడు మనము ఆది శంకరాచార్య పరంపరలో ఎవరైతే వచ్చారో వాళ్ళకి సరస్వతి, పూరి, గిరి, ఆశ్రమ ఇట్లాంటివి ఉంటాయి, తీర్థ ఇట్లా. సో ఇప్పుడు వాళ్ళని గుర్తుపట్టాలి అని అంటే ఆ పేర్ల చివరిలో అది ఉండే దాన్ని బట్టి వాళ్ళు ఏ సంప్రదాయాన్ని రిప్రజెంట్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు నాథ్ సంప్రదాయం నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళ పేర్ల చివరిలో ఆబ్వియస్లీ ఉంటుంది. సో సాయిబాబా విషయంలో కూడా ఇప్పుడు నేను ఏమనుకున్నాం స్టార్టింగ్ లో సాయిరామ్ అనుకున్నాం. కానీ హారతి పాడేటప్పుడు సాయిబాబా ఉన్నప్పటి నుంచి హారతిలు ఉన్నాయి కదా, సాయిబాబా హారతి పాడినప్పుడు కానీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్తాం. అక్కడ చూస్తే మీరు సాయిబాబా సాయిరామ్ అని చెప్పము, సాయినాథ్ అనే చెప్తాం అన్నట్టు. సో నాథన్ ఎందుకు వచ్చింది అంటే సాయిబాబా నాథ సంప్రదాయం నుంచి వచ్చారు కాబట్టి. ఇదేమో నిన్న మొన్న వచ్చింది కాదు, నిన్న మొన్న మేము చెప్పడం వల్ల తెలిసింది. ఆ రోజుల్లో నాథ సాంప్రదాయం నుంచి చాలా మంది వచ్చారు. మీకు ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద వెంకటనాథ్ మహారాజ్ గురించి చెప్పాను. అట్లనే కాకుండా మీరు ముంబై వెళ్తే చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ సాయ సచ్చరిత్ర, సాయిలీలామృతం అంతవరకు చదువుతారు కానీ అందులో ఉన్నాయి ప్రాక్టికల్ గా ఎక్కడున్నాయి మనం చూద్దామన్న ఆలోచన రాదు చాలా మందికి. మీరు సాయి లీలామృతంలో మీరు చూస్తే రామ్మార్తి మహారాజ్ అని ఒక ఆయన గురించి చదువుతారు. రామ్మార్తి మహారాజ్ది నవనాథ సాంప్రదాయం అయింది. నవనాథ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆయనకి హిమాలయ గురువు ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయనది నాద పరంపర. ఆయన ఇక వెళ్ళిపోతూ ఏమంటారంటే ఇప్పటి నుంచి నీ గురువు షిరిడీ సాయినాథుడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళమంటారు. వెళ్ళినప్పుడు ఈ రామ్మార్తి మహారాజ్ని, అప్పట్లోనే రామ్మార్తి మహారాజ్ని హనుమంతుడి అవతారంగా చాలా మంది చూసేవాళ్ళు.
ఓకే. మీరు ఆయన ఫోటో కూడా మీరు చూసినా సరే హనుమంతుడికి అంటే మనకి సాధన స్థితుల్లో చెప్తారు కదా, మీరు సాధన చేసే కొద్దీ ఆ భగవంతుడి లక్షణాలు మనలోకి వచ్చేస్తాయి, సారూప్య స్థితి కానీ ఇట్లాంటివి మనకు వచ్చేస్తాయి అనమాట. ఆయన ఫోటో చూసినా ఓ నిజంగా హనుమంతుడు ఇట్లానే ఉండేవాడేమో అనిపించింది. ఓకే. అట్లా ఉంటారన్నమాట ఆయన. మనకి ఏమైనా ఫోటో దొరుకుతుంది, నేను మీకు అన్ని పంపిస్తాను అయ్యి. అయితే అందులో ఆయన షిరిడి వచ్చేస్తారు. షిరిడి వచ్చినప్పుడు హారతి జరుగుతూ ఉంటది. బాబావారు ఆయన్ని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటారు హారతిలో. జనరల్ గా బాబావారు అసలు ఆయన కూర్చునేటువంటి స్టోన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ పైన ఎవరిని కూర్చొనివ్వరు. ఓన్లీ నానావళి ఒకసారి కూర్చొని లేస్తాడు అంతే. తర్వాత బడే బాబా కూడా బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత కూర్చుందామని ప్రయత్నం చేస్తాడు కానీ కూర్చుంటుంటే ఒక పెద్ద గాలి వచ్చి రక్తంగా కుక్కొని కింద పడతాడు. అట్లాంటి స్టోన్ అది. ఆ స్టోన్ కి కూడా చాలా చరిత్ర ఉంది, అది తర్వాత మాట్లాడదాం దాని గురించి కూడా. అయితే ఆయన పక్కన హారతి జరుగుతున్నప్పుడు రామమార్తి మహారాజుని కూర్చోబెట్టుకొని ఇద్దరు బాగా ఒకళ్ళనొకళ్ళు హ్యాపీగా చూసుకుంటారు, నవ్వుకుంటా ఉంటారు. ఎందుకంటే ఈయన స్థితి ఆయనకు తెలుసు, ఆయన స్థితి ఈయనకు తెలుసు కదా, అట్లా చూసుకుంటారు. అందువల్ల ఆ తర్వాత బాబా వారు ఈయన కొన్ని సాధనాపరమైనటువంటి విషయాలు చెప్తారు. వాళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం రహస్యంగా ఈ ఎనర్జీస్ అనేవి ట్రాన్స్ఫర్ జరిగింది. ఆయన ఏమంటారంటే నువ్వు తర్వాత వెళ్ళిపోయి, ఆయన కొన్నాళ్ళు దగ్గర ఒక నెల రోజులు షిరిడీలోనే ఉంటారు, వచ్చి బాబా దగ్గర ఉండి బాబా అండర్లో సాధన చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆయన కళ్యాణ్లో ప్రకటమని బాబా చెప్తారు ఆయనకి. మీరు ముంబై వెళ్ళేటువంటి ముందు కళ్యాణ్ అనే ఒక ప్లేస్ వస్తుంది. ఇప్పటికీ కళ్యాణ్లో ఆయన సమాధి ఉంటుంది. ఆయన సమాధిలో ఆయనకి నవనాథ సాంప్రదాయం నుంచి ఉన్నటువంటి ఇద్దరు గురువులలో ఒకళ్ళు షిరిడి సాయినాథుడు, ఇంకొకళ్ళు ఆయనకి ఉన్నటువంటి ముందు గురువు బాలముకుంద్ మహారాజ్ అనుకుంటా. వీళ్ళిద్దరు ఉంటారనమాట. వీళ్ళిద్దరివి కూడా విగ్రహాలు ఉంటాయి. స్టిల్ ఈ రోజు కూడా అక్కడ ఆయనకి గురువు నవనాథ సాంప్రదాయంలో ఉన్నటువంటి రామమార్తి మహారాజు గారి గురువు బాబావారే కాబట్టి దసరా రోజు బాబావారి సమాధి తీసుకున్న రోజు కాబట్టి దసరా రోజు బాబావారికి ఉత్సవాలు చేస్తారు అక్కడ. ఇప్పటికీ నవనాథ సాంప్రదాయంలో బాబావారిని పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరేం కాదు. ఇంకోటి మనం మాధవనాథ్ మహారాజ్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇందాక. అసలు వాళ్ళ పరంపరలో ఉన్నటువంటి ఉపాసనలో ఈ మన ఇక్కడున్న తెలుగు వాళ్ళకి తెలిస్తే నవ్వుతారు. మాధవనాథ్ మహారాజు, సాయినాథుడు, గజనన్ మహారాజు వీళ్ళ ముగ్గురిని కలిపి సత్యదత్త అనేటువంటి ఉపాసన చేస్తారు వాళ్ళు. ఇట్లాంటి ఉపాసనలు ఏంటంటే రహస్యంగానే చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయంలో ఉన్నాయి, వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఎవరు తీసుకొచ్చి బయట పెట్టాల్సిన అవసరం లేదు. అట్లా ఇంకొకటి ఇక్కడ మెయిన్ గా ఇంకొక మంచి టాపిక్ ఏంటంటే మాధవనాథ్ మహారాజ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మొన్న రీసెంట్ గా మీరు ఆ రోజు వీడియోలో ఒక ఎక్స్ క్రిస్టియన్ ఎట్లా అయితే సంకల్పం చేశాడు కదా, అంటే ఇట్లాంటి సంకల్పం ఏమని అంటే ఆ సంకల్పం ఏంటంటే ఆయన ఆర్ఎస్ఎస్ మోహన్ భాగత్ గారు బాబా గురించి మాట్లాడాలి అని చెప్పి సంకల్పం చేశాడు కదా. ఆయన చేసిన వెంటనే విత్ ఇన్ ఒక కొన్ని డేస్ లోనే, అదే విత్ ఇన్ 1 or 2 days లోనే మోహన్ భాగత్ గారు మాట్లాడారు వచ్చి బాబా గురించి. ఆయన కూడా గ్రూప్ చెప్పండి. జనవరి 29th నేను షిరిడీలో ఉన్నా. 28th రోజు కొబ్బరికాయ వేసారు దునిలో. అనుకున్నా ఏనని చెయ్యి ఈ కొడుకులని అని, లలిత్ కరుణాకర్ బిచ్చగాలని. సో జనవరి 29th వాడు వీడియో చేశాడు. మీకంత పరపత్తి ఉంటే మోహన్ భాగవత్ తో చెప్పించండి అన్నాడు. జనవరి 30 మోహన్ భాగవత్ గారు విజయవాడకు వచ్చి సాయిబాబా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఎవరైతే సాయిబాబా గురించి మాట్లాడితే తెలివిలేని కొడుకులు అని చెప్పిండు. Shirdi Sai Baba has been there for now about 250 years in Maharashtra. Hindus are not split there. Shirdi Sai Baba was one of the group of santas at that time, contemporary. The Gajanand Maharaj of Shegaon and some 3-4 who brought out the spiritual awakening among the common people. Took Vedas to the moon. Shirdi Sai Baba started Ram Navami and Vijayadashmi in Shirdi. It is still going on. No Muslim who is religiously a little trained follows Shirdi Sai Baba. Shirdi Sai Baba is worshipped by only Hindus. And there is no split. His vichar, his upadeshas, they are all Sanatan Dharma, nothing else. There is no split. I think if there is Shraddha about something, we should not create unnecessary contrast. Because being different in worship doesn't create any split, any rift in Hindus at least.
Because Hindus say, Jaki rahe bhavana jaisi prabhu murat din dekhe. How can they be split on these lines? If they have forgotten Hindutva, they can be split on these lines. So that split is not brought about of Shirdi Sai Baba, if it is there. It is not there. But if at all some sort of this shift is there, rift is there, it is due to lack of knowledge of dharma in Hindus. So I don't think this controversy has any meaning. అవునవును. అయితే ఆయన మాట్లాడిన మాటల్ని జస్ట్ ఏదో మనోళ్ళు ఆయన ఏదో సెయింట్ అన్నారు కదా అన్నట్టు వరకు విన్నారు, కానీ ఆయన చెప్పిన మాటల్లో అసలు నిజంగా చాలా ఎంత అర్థం ఉందనేది ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ఆయన ఏమన్నా చెప్పండి చెప్తా, అదే అందులో ఇది వస్తుంది. ఓకే, గ్రూప్ ఆఫ్ సెయింట్స్ అంటారు కదా ఆయన, సంతాస్ అని, గ్రూప్ ఆఫ్ సంతాస్ అంటారు కదా. ఆ గ్రూప్ ఆఫ్ సంతాస్ లో గజన్న మహారాజ్ గారి పేరు చెప్పారు కదా. ఆయన ఎందుకు చెప్పారు అనుకున్నారు? ఈ మాధవనాథ్ మహారాజ్, ఈయన మన మోహన్ భాగత్ గారు రెగ్యులర్ గా వెళ్లే ప్లేస్ మాధవనాథ్ మహారాజ్ సమాధి. ఒకసారి అక్కడ కూడా చూసి చెప్పండి. రెగ్యులర్ గా మన మోహన్ భాగత్ గారు వెళ్లే ప్లేస్ మాధవనాథ్ మహారాజ్ సమాధి. ఆయన మాధవనాథ్ మహారాజ్ దగ్గరికి రెగ్యులర్ గా వెళ్తా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి స్టిల్ ఈ రోజుకి. మీరు ఆ పీఠానికి వెళ్తే, నాదపీఠానికి వెళ్తే, నాదపీఠంలో పెట్టొచ్చు. నాదపీఠానికి మీరు వెళ్తే అక్కడ ఏ ఇన్సిడెంట్ అంటే అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ జరిగింది అనుకోండి, వాళ్ళు ఇమీడియట్ గా పిలిచేది ముందు ఈయన్నే. నేను చాలా సార్లు చెప్పిన, మోహన్ భాగవత్ గారు సాయిబాబా గురించి పాజిటివ్ గా చెప్పడానికి, గ్రూప్ ఆఫ్ సంతాస్ అని ఇవన్నీ మాట్లాడడానికి ఆయన సంప్రదాయం ఏంటి, ఆయన ఎక్కడికి వెళ్తారో నేను ఒకరోజు అన్ని బయట పెడతా అని చెప్పిన సందర్భం వచ్చింది కదా, ఇందులో నేను అటాచ్ చేస్తాను, మీరు చూడండి. అయితే మీరు ఇప్పటికీ ఆ నాదపీఠానికి వెళ్తే సత్యదత్త ఇదేంటి గురుత్రయ సత్యదత్త అని ఒక ఫోటో ఉంటది. అందులో మధ్యలో మాధవనాథ్ మహారాజ్ ఉంటారు, లెఫ్ట్ కి సాయిబాబా ఉంటారు, రైట్ కి గజానన్ మహారాజ్ ఉంటారు. అందుకు ఈయన మోహన్ భాగత్ గారు అక్కడ మాట్లాడారు. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆయన పొలిటీషియన్, లేకపోతే ఆర్ఎస్ఎస్ లో ఉన్నోళ్ళు బయటికి మాట్లాడకూడదు, మాట్లాడితే వాళ్ళకి వ్యతిరేకం అవుతుంది, మోడీ గారు ఒప్పుకున్నారు కాబట్టి ఈయన ఒప్పుకుంటున్నారు అంటే ఇవన్నీ మనకు మనం ఊహించుకునే తప్పించి ఒక్కళ్ళకి కూడా రీసెర్చ్ చేయాలి అని మాట్లాడారంటే జనరల్ గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బయటకు వచ్చి ఇట్లాంటి వాటి గురించి మాట్లాడరు. కానీ ఆయన అంతటా ఆయన బయటకు వచ్చి, ఆయన కావాలంటే క్వశ్చన్ స్కిప్ చేసేయచ్చు, కానీ ఆయన అంతటా ఆయన వచ్చి మాట్లాడారు అని అంటే దానిపైన ఆయనకి ఏం అవగాహన లేకుండా మాట్లాడరు కదా. ప్లస్ ఆయన దానికన్నా ఒక 8 months బ్యాక్ అనుకుంటా షిరిడి వెళ్ళి షిరిడి మాజే పండరిపుర హారతి పాడతా బాబా వారికి హారతి ఇచ్చారు. మరి ఏం తెలియకుండా ఆర్ఎస్ఎస్ సంచాలక్ ఆయన ఎందుకు చేస్తారు అట్లాగా? అట్లా మనకి నాద సాంప్రదాయం నుంచి తీసుకుంటే, మీరు నాద సాంప్రదాయం గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు మీరు వెళ్ళాల్సింది నార్త్ వైపు మీరు వెళ్ళి అక్కడ చూస్తే నవనాథ పరంపర ఉన్నటువంటి ప్రతి చోట బాబావారి మూర్తో విగ్రహం ఫోటోనో ఉంటది. శీల్నాథ్ మహారాజ్ దుని ఫొటోస్ మీకు పంపించాను, మీరు చూసారు కదా. ఉందో శీల్నాథ్ మహారాజ్ దుని దగ్గర కూడా ఆయన ఉండేటువంటి మూర్తి సమాధి మందిరంలో బాబావారి ఫోటో ఉంటది, వెనక ఫోటో ఉంటది. అట్లా ఫోటో ఉంటది. అట్లా ఈ నవనాథ పంచాయతనం ఏదైతే ఉందో అన్నిట్లోనూ ఉంటది. ప్లస్ అలానే ఇందులో దూండిరాజ్ మహారాజ్ ఒక ఆయన గురించి చెప్పాను కదా, పాలూసి ఆయన నాద పంచకం ఆయన మహారాష్ట్రలో సాంగ్లీ దగ్గర ఉంటారు. సాంగ్లీ సాతారా అంటే ఔదంబర్ అనే ప్లేస్ చాలా మంది వెళ్తారు, అదొక దత్తక్షేత్రం అక్కడ. సో అక్కడికి వెళ్తారు కదా, దానికి దగ్గరలోనే ఉంటది పాలూసి అని. ఆయన చరిత్రలో కూడా చెప్తారు సాయిబాబాకి సమకాలీకులీన ఈయనకి ఇద్దరికి సంబంధం ఉందని చెప్పి. అట్లా మీరు నవనాథ పరంపరలో వచ్చినటువంటి ఎవరి చరిత్ర మీరు తీసుకున్నా సరే బాబా వారి రిఫరెన్స్ అందులో 100% కనిపిస్తూనే ఉంటది. ఆయన పాటిచ్చింది నాద పరంపరలో ఉన్నటువంటివి, కాకపోతే ఆయన అన్ని స్థితులు దాటిపోయి వెళ్ళిపోయినటువంటి బ్రహ్మావధూత తుర్యాతీత స్థితిలో ఉన్నటువంటి ఆయన కాబట్టి ఆయనకి ఏ సాంప్రదాయం ఉంది లేదు అనేటువంటివి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఇట్లాంటి కాంట్రవర్సీస్ వచ్చినాయి కాబట్టి ఆయన దత్త పంచకంలో ఒకడు, నాథ పంచకంలో ఒకడు అనేటువంటి విషయం మీరు తీయాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది. అయితే ఇక్కడ సంప్రదాయము ప్లస్ అవధూత రెండు ఉన్నాయి. సంప్రదాయంలో వచ్చిన వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటారు తప్ప, సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు ఒక సామాన్యుని ఉద్ధరించి వాడిని తుర్యాతీత స్థితికి తీసుకెళ్లిన చరిత్ర మీకు కనబడదు. అట్లాంటివన్నీ మీకు అవధూత స్థితిలో వచ్చిన వాళ్ళ దగ్గరే కనిపిస్తుంది. ఎందుకంటే అవధూతలు మీతో పాటు మీ స్థాయికి దిగి చెప్తారు ప్రతిదీ. సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు పీఠానికి రెస్పెక్ట్ ఇస్తూ, పీఠానికి గౌరవం ఇస్తూ, వాళ్ళ సంప్రదాయాన్ని అతిక్రమించకుండా మీ స్థాయికి వాళ్ళు దిగి చెప్పరు. అది బ్రాహ్మణులకైనా సరే, నేను మళ్ళీ చెప్తున్నా, అది బ్రాహ్మణులకైనా సరే. సో అట్లా చూసుకుంటే ఇప్పుడు మీరు మెహర్ బాబా గురించి చెప్పండి, మెహర్ బాబా ఉపాసని బాబా గురించి చెప్పండి, నారాయణ్ మహారాజ్ ఏం చెప్పారో చెప్పండి. సో వీళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు. మళ్ళీ మెహర్ బాబాకి గురువు ఒక ముస్లిం,
హజరత్ బాబాజాన్. బాబాజాన్. సో వీళ్ళ గురించి చెప్పండి సింపుల్ గా, జనాలకి అర్థం అవ్వాలి అవధూతలు ఉద్ధరిస్తే వాళ్ళ స్థితి ఎట్లుంటది అనేది. ఇక్కడ సాంప్రదాయంలో ఉన్నోళ్ళు నా తర్వాత నా శిష్యుడు వీళ్ళు అని చెప్పి చూపించుకుంటారు అందరికి. అవును. కానీ అవధూతలు మీరు గొలగముడి వెంకయ్య స్వామిని తీసుకోండి, సాయిబాబాని తీసుకోండి, లేకపోతే మిగిలిన వాళ్ళని తీసుకోండి, నా శిష్యుడు వీడు అని చెప్పి ప్రకటించెళ్ళరు. ఎందుకంటే ఆ తత్వాన్ని నిలబెట్టాలంటే ఆత్మస్థితిలో నిరంతరం నుంచోవాలి. మనం పడుకున్నా, నుంచున్నా, కూర్చున్నా, మాట్లాడినా, ఏది చేసినా సరే ఆత్మగా ఉండి మాట్లాడాలి. అట్లాంటి స్థితి బాబాది. అయితే ఇప్పుడు ఇందులో మీరు తీసుకుంటే బాబా వారికి అసలు ఆయన ఒకసారి ఒక శిష్యుడిని ఉద్ధరిస్తే ఆయన స్థితి ఏంటదో అదే స్థితి శిష్యుడు కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెహర్ బాబా గురించి ఇప్పుడంటే కొంచెం తగ్గింది, కానీ 1980s ఆ టైంలో 1990s 2000 స్టార్టింగ్స్లో కూడా మెహర్ బాబా గురించి హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర చాలా ప్లేసెస్లో ఆయన గురించి చాలా తెలుసు. ఆయన సెంటర్స్ ఉండేవి. అయితే మెహర్ బాబా వారిని ఉద్ధరించింది కూడా షిరిడి సాయినాథుడే. మెహర్ బాబా వారికి 5 గురువులు ఉన్నారు. మొత్తం 5 గురువుల్లో ఒకడు అంటే ఆయన ఒక చిన్న స్టోరీ చెప్తాను ఆయన గురించి. ఆయనకి ఏంటంటే ఫస్ట్ ఉన్నటువంటి గురువు హజరత్ బాబాజాన్. హజరత్ బాబాజాన్ అనేటువంటి ఆవిడ ఒక లేడీ, జనరల్ గా ఆమె ఒక అవధూత. మళ్ళీ ఈ హజరత్ బాబాజాన్ అని పేరు ఉంది కదా. ఇక్కడ ఆపుతున్నా, ఈ కొడుకులు ఏం చేసిరంటే హజరత్ అని ఉంటే హత్యలు చేసినోడు అని చెప్పి మార్చిరు పేరు. హజరత్ అంటే అది కాదు మీనింగ్, అవధూత. మీరు చెప్పండి. హజరత్ అంటే అవధూత అనేటువంటిది. మస్తాన్ గాని ఈ మస్తులు మనకి ఇందులో ఏంటంటే కొన్ని రకాలైనటువంటి టర్మినాలజీ ఉంటుంది సూఫీ సాంప్రదాయంలో. మస్త్ అంటారు, అవధూతల్ని హజరత్ అంటారు. మస్త్ అంటే ఏంటంటే తురియ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మస్తులు. ఈ తుర్యానికి ఉన్నటువంటి అతీతమైనటువంటి స్థితికి కూడా వెళ్ళిపోతే వాళ్ళని హజరత్లు అంటారు. ఇందులో ఉండేటువంటి వీళ్ళని అందరినీ కలిపి కామన్ గా మౌల్వీలు అంటారు. అయితే ఈ హజరత్ బాబాజాన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ మెహర్ బాబా వారికి గురువు అనమాట. మెహర్ బాబా వారు ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేస్తారంటే ఇక్కడ ఆగ్నేయచక్రం దగ్గర భృకుటి దగ్గర ముద్దు పెడతారు. ముద్దు పెట్టంగానే ఆయనకి కుండలిని శక్తి మొత్తం బాగా విజృంభించిపోయి పిచ్చి స్థితికి వెళ్ళిపోతాడు. ఆయన ఆ కుండలిని శక్తిని కంట్రోల్ చేయాలి. ఆయన తర్వాత ఏం చేస్తాడంటే కొంతమంది గురువుల దగ్గరికి వెళ్తా ఉంటాడు. ఉపాసిని మహారాజ్ దగ్గరికి వెళ్తాడు, కేడుగాబేట్ నారాయణ మహారాజ్ దగ్గరికి వెళ్తాడు. అందరూ కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతూ ఉంటారు, కానీ కంప్లీట్ గా కంట్రోల్ చేయడం ఎవరి వల్ల అవ్వదు. అప్పుడు ఉపాసిని మహారాజ్ ద్వారా ఆయన షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తారు. మెహర్ బాబా షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక రాయి తీసుకొని ఇలా కొడతాడు. ఇక్కడ తగులుతుంది. తగలంగానే ఆయనలో ఉన్న కుండలిని శక్తి మొత్తం మంచి కంట్రోల్డ్ స్థితిలోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఆయన అంటాడు ఆధ్యాత్మికత అనేటువంటిది ఏదన్నా ఉంది అని అంటే దానికి తాళం చెవి షిరిడి సాయిబాబా దగ్గర ఉంది. మళ్ళీ చెప్పండి ఒకసారి అక్కడ చూసి. ఆధ్యాత్మికత అనేటువంటిది ఏదైనా ఉంది అని అంటే దానికి తాళం చెవి షిరిడి సాయిబాబా దగ్గర ఉంది. అందరూ మతంలో పడి కొట్టుకుంటారు కదా. మతం అనేది జస్ట్ ABCDs మాత్రమే. ఈ ABCDs దాటుకుంటే మీరు ఆధ్యాత్మికతలోకే రావాలి. ఆధ్యాత్మికతలోకి మీరు వచ్చినప్పుడు అప్పుడు మీకు హెల్ప్ అయ్యేది ఇట్లాంటి గురువులే. ఈ సాంప్రదాయంలో ఉన్న గురువులు అంతగా మిమ్మల్ని ఆ స్థితికి తీసుకెళ్లలేరు. అందుకే మెహర్ బాబా చెప్పారు అప్పుడు ఈ సృష్టి మొత్తాన్ని పరిపాలించేటువంటి 72 గురువులు ఉంటారు. 72 గురువులకి 5 గురువులు ఎప్పుడు పాలిస్తూ ఉంటారు వీళ్ళని కూడా. ఈ 5 కూడా ప్రెసిడెంట్ షిరిడి సాయిబాబా అన్నారు. అంతేకాకుండా ఆయన ఇంకోటి ఏమన్నారంటే నేను బాబాని చూసినట్టుగా నా దృష్టిలో మీరు ఆయన అర్థం చేసుకొని చూస్తే ఈ సృష్టి మొత్తానికి కూడా ఆది గురువు ఆయనే అనేటువంటి మాట మెహర్ బాబా వారు మాట్లాడతారు. అట్లా మెహర్ బాబా చెప్తారు. అట్లనే కేడ్గావ్బేట్ నారాయణ మహారాజ్ ఉంటారు. కేడ్గావ్బేట్ నారాయణ మహారాజ్ దగ్గరికి మన ఉపాసిని మహారాజు వెళ్తారు. ముందు ఉపాసిని మహారాజు వెళ్ళినప్పుడు ఆయన అంటారు నువ్వు లోపల బయట బంగారం పూసిన వాళ్ళ ఉంటావు, ఇప్పుడు నిన్ను ఉద్ధరించగలిగినటువంటి వాడు షిరిడి సాయినాథుడే అంటారు. అట్లా చెప్పి షిరిడి సాయిబాబా దగ్గరికి పంపిస్తారు. కేడ్గావ్బేట్ నారాయణ మహారాజ్ దగ్గరికి చాలా మంది బాబా భక్తులు వెళ్ళినప్పుడు నరసింహస్వామి కూడా వెళ్తారు. అక్కడికి వెళ్తారు. ఆయన కూడా ఇక్కడికే పంపిస్తారు. బాబా ఏం చెప్తారంటే బివి నరసింహస్వామి సద్గురుల కోసం ఎదుగుతుంటారు. ఫస్ట్ బివి నరసింహస్వామి వెళ్ళింది శృంగేరి జగద్గురు 34వ పీఠాధిపతి. ఆయన కూడా అవధూత స్థితిలోనే చెప్తారు. చంద్రశేఖర భారతీ స్వామి గారు. సో ఆయన ఏం చెప్తారంటే మరి వచ్చింది బ్రాహ్మణుడు బివి నరసింహస్వామి, మంచి స్కాలర్, సాంస్క్రిట్ లో లా కూడా చదివారు. సో వచ్చింది బ్రాహ్మణుడు అయినప్పుడు మరి సంప్రదాయంలో వచ్చినప్పుడు నా దగ్గరనే ఉండు, నేను నీకు సద్గురుని పరిచయం చేస్తా అని. ఎందుకంటే ఆయన అవధూత స్థితిలోనే ఉన్నారు కాబట్టి. కానీ ఎవరిని ఏ గురువు ఉద్ధరిస్తాడు అని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది రమణ మహర్షి దగ్గరికి పోమని చెప్తారు. బ్రాహ్మణ గురువు ఉంటారు, బ్రాహ్మణ స్వామి దగ్గరికి వెళ్ళు అని. బ్రాహ్మణ స్వామి అంటే అసలు ఆయన పేరు రమణ మహర్షిది బ్రాహ్మణ స్వామి. సో బ్రాహ్మణ స్వామి దగ్గరికి వెళ్ళినాక అంటే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినాక 3 సంవత్సరాలు రమణ మహర్షి దగ్గర ఉంటారు. నీకు ఏదైతే చిత్తం కావాలనుకున్నా నీకు వచ్చింది.
కానీ అది పరిపూర్ణ స్థితికి వెళ్ళాలంటే నువ్వు సాయిబాబా దగ్గరికి వెళ్ళు అని పంపిస్తే ఈయనేమనుకుంటారంటే స్టార్టింగ్ లో చెప్పాం కదా, శరీరంతో లేని ఆయన నన్నెట్లా ఉద్ధరిస్తారని చెప్పి ఆయన దగ్గరికి పోడు సాయిబాబా దగ్గరికి. ఇది జరిగింది 1930s ఆ టైంలో. సో దాని తర్వాత పండరిపూర్ వస్తాడు, 18 months ఉంటాడు. అంతకన్నా ముందు హూబ్లీలో సిద్ధారూఢ స్వామి దగ్గరికి వెళ్తాడు. ఆయన శరీరం వదిలిపెట్టేందరికి 9 months అక్కడే ఉంటారు. దాని తర్వాత నారాయణ మహారాజ్ దగ్గరికి వస్తారు. నారాయణ మహారాజ్ మెహర్ బాబా దగ్గరికి పంపిస్తారు. మెహర్ బాబా ఉపాసిని బాబా దగ్గరికి పంపిస్తారు. అయితే ఇదంతా జరిగే ముందు నారాయణ మహారాజ్ దగ్గర ఆగితే మళ్ళీ మనము నువ్వెవరివి అని అడిగితే నేను వజ్రాల వ్యాపారిని అని చెప్తారు బివి నరసింహస్వామి. వజ్రాల వ్యాపారి అంటే ఆయన డైమండ్ సెల్లర్ కాదు, గురువుల్ని ఒక సద్గురువుల చెప్తారు. సో మీకు అంటే ఒకటి దీనికి కంపారిజన్ ఏంటంటే, ఒక్క నిమిషం. సో నువ్వేదైతే ఒక వజ్రం కోసం ఎతుకుతున్నావో ఆ వజ్రాలలో ద బెస్ట్ వజ్రం నీకు పరిచయం అవుతుంది అని చెప్పి సాయిబాబా గురించి చెప్తారు నారాయణ మహారాజ్. అయితే ఇక్కడ కంపారిజన్ ఏంటంటే, స్వామి సమర్థ శిష్యులు ఆనందనాథ్ మహారాజ్ ఉన్నారు కదా, ఆనందనాథ్ మహారాజ్ కూడా బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చూస్తూనే ఒక మాట చరిత్రలో ఉంటది. ఆయన ఒక మాట అంటారు, పెంటకుప్ప లాంటి షిరిడి అనేటువంటి గ్రామానికి ఒక అన్నిటికన్నా విలువైనటువంటి ఒక వజ్రం దొరికింది అంటారు. అట్లా వజ్రం అంటే ఏంటంటే మనల్ని ఉద్ధరించేటువంటి సద్గురువు అని మీనింగ్ ఈ సద్గురువుల భాషలో. అందుకని ఆయన అక్కడ ఏంటంటే ఉన్నటువంటి అన్ని వజ్రాల్లోనూ అత్యుత్తమమైనటువంటి క్వాలిటీ ఉన్న వజ్రం నీకు దొరికిద్ది అనేటువంటి మాట చెప్తారు. అట్లా కేడుగోబెట్ నారాయణ మహారాజ్ కూడా చెప్పారు. ఆనందనాథ్ మహారాజ్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అకల్కోట స్వామి సమర్థ శిష్యులు ఇప్పుడు ఆనందనాథ్ మహారాజ్ మీరు చెప్పారు, ఆయన ఉండేది కూడా షిరిడికి దగ్గరలోనే కదా. అవును అవును, యావలా అని 30 kilometers ఉంటుంది షిరిడి. అయితే షిరిడి అంటే చాలా మంది ఏదో నార్మల్ ప్రదేశము, సాయిబాబా వచ్చాడు కాబట్టి ఫేమస్ అయ్యింది అని అనుకుంటున్నారు. మీరు చూస్తే సాయిబాబా వల్ల ఉద్ధరించబడ్డ మెహర్ బాబా కూడా షిరిడికి చాలా దగ్గరలోనే మెహరాబాద్ అని ఉంటది. అవును, అట్లా మీరు తీసుకుంటే పైతాని అని యవల ఇట్లాంటి ప్లేసెస్ లో చాలా మంది మనకి గురుస్వరూపాలుగా వెలిసిన వాళ్ళు ఉన్నారు. నాథ సాంప్రదాయమే ఉంటది షిరిడి చుట్టూ. కానిఫ్ నాథ్ సమాధి మడి అనే ప్లేస్ లో ఉంది. ఓకే, అది షిరిడి నుంచి చాలా దగ్గర. కనీఫ్నాథుడిది నవనాథ సంప్రదాయంలో 9 members నవనాథుల్లో కనీఫ్నాథ్ కూడా. కనీఫ్నాథుడు ఒకళ్ళు. మీకు ఇందాక చెప్పా కదా సాయిబాబా కూర్చునే స్టోన్ కూడా ఒక స్టోరీ ఉందని. ఆ స్టోరీ ఏంటంటే సాయిబాబా రావడానికన్నా కొన్ని hundreds of years బ్యాక్ మనకి కర్ణకానీఫ్నాథుడు సమాధి తీసుకునే ముందు 15th 16th centuries లో సమాధి తీసుకోవడానికి ముందు ఆయన షిరిడి వచ్చి ఆ ఏదైతే బాబా వారి గురుస్థానంలో వేప చెట్టు ఉంది కదా, అది అప్పటి నుంచి ఉంది. ఓకే, అక్కడ ఆ ఒక రాయి ఉండేదన్నమాట. ఆ రాయికి పేరుగానే షిరిడి పేరు శిలాదిగా వచ్చింది. ఆ రాయి పైన ఆయన కూర్చొని తపస్సు చేసుకొని వెళ్ళారు కర్ణకానీఫ్నాథుడు. అయితే మీరు షిరిడీలో సాయిబాబా సమాధి మందిర్ దగ్గర నుంచి ఒక 400-300 meters దూరం వెళ్తే మీకు ఇప్పటికి కూడా కర్ణకానీఫ్నాథ్ మందిర్ ఉంటది. మీరు షిరిడీలో అంటే ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫేమస్ గా ఒక బాబాది ఒక విగ్రహం దగ్గర ఫోటో దిగుతారు కదా, బాబా ఇట్లా వాటర్ పోస్తారు ఒక దాంట్లో. ఆ విగ్రహం ఏదైతే ఉందో దానికి పక్కనే ఉంటది, ఇమీడియట్ గా అక్కడే ఉంటది కర్ణకానీఫ్నాథుడి మందిరం ఉంటది. ఆ కానీఫ్నాథుడి మందిరంలో ఆయన అప్పటి కాలంలో పూజించినటువంటి శివలింగం కూడా ఉంది స్టిల్ ఈ రోజుకి. ఓకే, అందులో కానీఫ్నాథుడితో పాటు బాబావారిని కూడా వాళ్ళు పెట్టి పూజిస్తారు. అప్పటి ఆ టైంలో మనకి బాబావారి జీవితం పైన రీసెర్చ్ చేస్తూ విన్నీ చిట్లూరి అని ఒక ఆవిడ ఉన్నారు, చెన్నై ఆవిడ రీసెర్చ్ చేసి అప్పుడు ఆ ఎప్పటి నుంచో నాద పరంపరగా తీసుకొస్తున్నటువంటి వాళ్ళతో ఈ కానీఫ్నాథ్ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళని కనుక్కొని చెప్పింది ఏంటంటే, కర్ణకానీఫ్నాథుడు అప్పుడు వచ్చి దానిపైన కూర్చొని తపస్సు చేసి వెళ్ళడమే కాకుండా తర్వాత కాలంలో చాలా గొప్ప మహాత్ముడు ఇక్కడికి రాకపోతున్నాడు, దాని కారణంగానే నేను ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వచ్చేళ్ళింది అనే మాట చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళి తర్వాత మడి అనే ప్లేస్ లో సమాధి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అన్న చెప్పిన స్టోన్ ఉంది కదా, దాని ఫోటో మీకు ఇక్కడ అటాచ్ చేస్తున్నా చూడండి. సాయిబాబా కూర్చునేది ఉంటాయి, మనం సినిమాలో కూడా చూస్తాం, అది ఒక రాయి మీద కూర్చునేది ద్వారకామేలో ఉంటది. ఇప్పుడు అది ద్వారకామేలో ఉంది. అదే రాయి గురించి అన్న చెప్పింది అన్నట్టు. అయితే చిన్న పల్లెటూరు, దాదాపు తిప్పికొడితే ఒక 60-100 గడపలు కూడా లేని ఊరు అది. సో వాళ్ళకి ఆ రాయి గొప్పతనం తెలియక, ఎందుకంటే చరిత్ర అనేది రాను కనుమరుగు అయితేనే ఉంటది. సో అట్లనే ఆ రాయి గురించి కూడా విశిష్టత తెలుసుకోకుండా దాని మీద బట్టలు పిండుకోవడానికి ఆ రాయిని వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మళ్ళీ సాయిబాబా వచ్చాకే మళ్ళీ ఆ రాయికి ఆ పవిత్రత అవన్నీ వచ్చాయి అన్నట్టు. అందుకే అది ద్వారకామాయిలో ఉంది. సో
సాయిబాబాకే కాదు, సాయిబాబా ఏవైతే వస్తువులు పట్టుకున్నారో, ఏ రాయి మీద కూర్చున్నారో దానికి చాలా గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి. ఇంకొకటి మేజర్ కాంట్రవర్సీ అల్లా మాలిక్, అక్కడే ఆగిపోయారు చాలా మంది. అల్లా మాలిక్ అనేది జనరల్ గా ఏంటంటే అందరూ అనుకునేది అల్లా అనేటువంటిది ఇస్లాం వర్డ్ అనుకుంటారు, కానీ అల్లా అనేటువంటిది ప్రీ ఇస్లామిక్ నుంచి ఉన్న వర్డ్ అని ఇప్పుడు చాలా మందికి తెలుసు. అయితే శంకరాచార్య కూడా చెప్పారు అల్లా అనేది సంస్కృతంలో ఉంది. నేను ఆ వీడియో ఇక్కడ అటాచ్ చేస్తా. ఆయనను అడుగుతారు, వేరే వాళ్ళు ఎవరు అల్లోపనిషత్కి ప్రమాణం చెప్పడానికి ఒప్పుకోరు, ఎందుకంటే అది అక్బర్ టైంలో రాశారని చెప్తారు. కానీ అల్లోపనిషత్కి ప్రామాణికత అని చెప్పి పూరి శంకరాచార్య అని కొడితే వస్తుంది. అందులో ఆయన చెప్తారు అల్లా అంటే శక్తి అని చెప్పి. आदि में अल्लाह शक्ति का नाम, संस्कृत का शब्द अल्लाह, अमर कोश आदि में सिद्धांत कौंदी आदि में अल्लाह शब्द का प्रयोग है. अल्लाह संस्कृत का शब्द है, उसका अर्थ होता है शक्ति. అయితే ఇక్కడ కనిపిస్తున్న ప్రూఫ్ వచ్చి అది అమర కోశంలో ఏదైతే పూరి శంకరాచార్య మాటలో మీరు విన్నారో అదే అమర కోశంలో అక్కడ క్లియర్గా ఫస్ట్ వర్డ్ ఉంది కదా అల్లా అని చెప్పి. సో మన సంప్రదాయము ఇస్లాం కన్నా ముందు నుంచే ఉంది. అల్లాకి ఇదే అర్థము శ్రీపాద వల్లభ చరితామృతంలో ఉంటది. ఇంకొకటి ఏంటంటే ఒక్క నిమిషం, అయితే ఇప్పుడు సంస్కృతం అనేది ఎప్పటి నుంచో ఉంది కదా, మరి ఇస్లాం అనేది 1400 years బ్యాక్ నుంచే ఉంది. మరి అట్లా చూసుకుంటే అల్లా అనే పదం ప్రీ ఇస్లామిక్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ అల్లా అనే పదానికి ఈ నవనాథ పరంపరకి చాలా దగ్గర సంబంధం ఉంది. అసలు ఆ అల్లా అనేటువంటి శబ్దాన్ని నవనాథ పరంపరలో నిర్గుణ పరబ్రహ్మగా చెప్తారు. ఓకే, ఇప్పటికీ కూడా నిర్గుణ పరబ్రహ్మ దీక్ష ఇవ్వడానికి నవనాథ సాంప్రదాయంలో ఈ అల్లా నామస్మరణ దీక్షిస్తారు. ఇది నవనాథ పరంపరకి సంబంధించినటువంటి బుక్స్ లో ఉంది. ఓకే ఓకే, రిఫరెన్స్ దొరుకుతుందా? రిఫరెన్స్ ఇప్పుడే మనం మేబీ బయట పెట్టొద్దు, అవి కొంచెం కొన్నాళ్ళు అయ్యాకంటే దీని గురించి కూడా కంప్లీట్ గా మాట్లాడదాం. నాథ్ సంప్రదాయం గురించి కూడా మేము కొన్ని పాడ్కాస్ట్ లాగా లైక్ ఇట్లానే చిన్న డిస్కషన్ లాంటివి పెట్టుకొని దాని తర్వాత అవి బయటికి తీసుకొని వస్తాం, తీద్దాం. అందులో అసలు బాబా వారు చేసినటువంటి ప్రతి దానికి నవనాథ సాంప్రదాయం నుంచే రిఫరెన్సెస్ తీసుకొచ్చి చూపిద్దాం వాళ్ళకి. నవనాథ సాంప్రదాయంలో ఉన్నటువంటి కొన్ని గ్రంథాలు ఉన్నాయి, సిద్ధ సిద్ధాంత పద్ధతి అని చెప్పి ఇట్లాంటి కొన్ని బుక్స్ ఉన్నాయి. వాటన్నిటి నుంచి తీసుకొచ్చి ఇందులో అసలు ఈ అల్లా అనేటువంటి నామాలు కానీ వీటికి కానీ ఈ నవనాథ సాంప్రదాయంలో స్టిల్ ఈ రోజుకి కూడా రంజాన్ 40 days నాథ సాంప్రదాయంలో అందరూ పాటిస్తారు. ఇది రోజా ఉంటుంది కదా ముస్లిమ్స్ అందరూ, వాళ్ళందరూ పాటించి అందులో ఒక ప్రేయర్ ఉంటది. ఆ ప్రేయర్ 40 days లో 786 times కంప్లీట్ అయ్యేటట్టు రోజుకి ఇన్నిసార్లు చేయాలి. నాథ సంప్రదాయంలో వచ్చిన వాళ్ళు అందరూ చేయాలి. నాథ సాంప్రదాయంలో ఉన్నటువంటి అందరూ చేయాలి. ఆ ప్రేయర్ లో ఉంటది మహమ్మద్ మహేశ్వరుడు, రాముడు రహీము. సాయిబాబా కొత్తగా ఏం తీసుకొచ్చి ఆయన సృష్టి చేసి ఆయన ఏం చెప్పలేదు. అవన్నీ సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలే బాబావారు చెప్పారు. అందులో అవి సాంప్రదాయంలో ఎక్కడుంది ఏంటనేది తెలియక అందరూ ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ ఈ అల్లా అనేటువంటి నిర్గుణ దీక్షని నాథ సాంప్రదాయంలో ఇవ్వడం జరుగుతుంది. మన దాంట్లో కూడా సగుణోపాసన నిర్గుణోపాసన అని ఉంటది. సో ఇప్పుడు దాన్ని కూడా ఇక్కడ లింక్ చేసి చెప్పొచ్చు. అవును. సో అట్లా మనం తీసుకుంటే ఏంటంటే బాబాని మీరు జడ్జి చేయాలి అని అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అందువల్ల గురు పూర్ణమికి మనం వీళ్ళని పూజించాలా వాళ్ళని పూజించాలా ఇట్లాంటివన్నీ మీకు అనవసరం. బేసిక్గా ఏంటంటే మీ మనసుకి ఏ గురువు అయితే హత్తుకున్నాడు, మీకు ఎవరైతే అనుభవాలు ఇచ్చారో కనెక్ట్ అయ్యారు, మీకు ఎవరైతే అనుభవాలు ఇచ్చారో, మీకు జీవితంలో ఏది జరిగినా నేనున్నాను అనేటువంటి ఒక భరోసాని ఇచ్చాడో అటువంటి గురువుని మీరు పూజించుకోవచ్చు. అటువంటి గురువు మందిరాలకు వెళ్ళొచ్చు, అన్ని చేసుకోవచ్చు. దాంతోపాటే సాంప్రదాయకంగా వచ్చినటువంటి గురువులందరినీ గౌరవించాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గురువు అనేటువంటిది ఒక తత్వం. 3 ఫోటోలు పక్క పక్కన పెట్టేసేసి కొన్ని మంత్రాలతో పూజించేసి ఈ రూపంతో ఉన్నటువంటి వాడు వ్యాసుడు, ఈ రూపంతో ఉన్నటువంటి వాడు ఆదిశంకరాచార్యుల వారు, ఇప్పుడు ఉన్నటువంటి గురువు ఇది అనేటువంటి మూడింటిని దక్షిణామూర్తి ఫోటో పెట్టి ఈ మూడింటి ఫోటోలకి పూజలు చేసేస్తే అది గురు పౌర్ణమి అవ్వదు. ఎందుకనంటే అసలు వ్యాసుడికి రూపం ఇచ్చేది ఎవరు? కృష్ణద్వైపాయనుడు ఎట్లా ఉంటాడో తెలుసా? తెలీదు. వ్యాసుడు అనేటువంటిది ఒక పీఠం. ఆ పీఠం పైన ఏ వ్యక్తి వచ్చి కూర్చొని మనకి జ్ఞానాన్ని అందిస్తాడో అతడు వ్యాసుడు అవుతాడు. వ్యాస పదవి. ఆ వ్యాసుడు అనేది పదవి, అది వ్యాసుడు అనేది మనిషి కాదు. ఇంకొకటి ఏంటంటే ప్రతి మహాయుగానికి ఒక వ్యాసుడు వస్తారు. ఇప్పుడు మనకి 28వ మహాయుగం నడుస్తుంది. అంటే ఒక మహాయుగం అంటే 4 యుగాలు. ఇప్పుడు మనకి నడిచేది 28వ మహాయుగం. 28వ మహాయుగంకి వ్యాసుడు శ్రీకృష్ణ ద్వైపాయనుడు.
దానికన్నా ముందు 27వ మహాయుగంది మనం తీసుకుంటే అక్కడ జాతకర్ణ, దానికంటే ముందు మనకి పరాశరుడు, దానికంటే ముందు మనకి శక్తి, దానికంటే ముందు అంటే 24వ మహాయుగంలో వచ్చింది రాముడు. కాబట్టి ఆ మహాయుగంలో రచించింది వాల్మీకి మహర్షి కదా రామాయణాన్ని. ఆ వాల్మీకి మహర్షి అనుకుంటే, ఎందుకంటే 24వ మహాయుగానికి వ్యాసుడు వాల్మీకి అని ఉంది అన్నట్టు. అట్లనే ఇప్పుడు ఈ కలియుగం ఎండ్ అయిపోయాక మళ్ళీ 4 యుగాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ 4 యుగాలు స్టార్ట్ అయినాక నెక్స్ట్ వచ్చే మహాయుగానికి వ్యాసుడు అశ్వత్థామ అని ఉంది. సో చాలామంది వ్యాసుడు వ్యాసుడు అంటారు. ఇక్కడ నేను సామవేదం గారు ఒకటి మాట్లాడిరు కొంచెం ఎటకారంగా, ఏం కాదు ఆ క్లిప్ ఇడ పెడతా, అది చూసి మీరు అర్థం చేసుకోండి ఆయన ఎటకారం ఏ లెవెల్లో ఉంటుందో. ఎందుకు చెప్తున్నా అని అంటే ఆయనని క్లియర్గా చెప్తున్నాడు. గురు పౌర్ణిమ అని అంటే వ్యాస పౌర్ణిమ కాదని చెప్తున్నానండి. అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో గురు పూజ అంటే ఏమిటో చూపించడానికి ఒక ప్రయత్నం చేయడం వల్ల జరిగింది. అందరం కలిసి గురు పూజ చేసుకున్నాం. అసలు గురు పూర్ణిమ ఏమిటి? దీనికి మరో పేరు ప్రధానంగా వ్యాస పూర్ణిమ అని పేరు. వ్యాస పూర్ణిమను వ్యవహరించడానికి కారణం ఏంటంటే వ్యాసుని యొక్క జయంతి ఈ రోజు అని చాలా మంది అనుకుంటారు, కానీ వ్యాసుని జయంతి ఈ రోజు కాదు. ఇది ఆషాఢ మాసంలో చాతుర్మాసాలు ప్రారంభిస్తారు. యతులు పూర్ణిమ నాటి నుంచి ఆషాఢ మాసంలో చాతుర్మాస దీక్ష స్వీకారం చేస్తారు. గృహస్థులు మునిపై వచ్చేవాడిని ఏకాదశి నుంచి చాతుర్మాసం చేస్తారు. ఈ సంప్రదాయాలు పెరిగిపోవడం వల్ల అసంప్రదాయ ధోరణులు పెరిగిపోయి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం అనుకుంటూ కృత్రిమమైన పద్ధతులు వెళ్ళిపోతున్నారు. ప్రతి వారికి ఏదో పేరు ఒక తాపత్రయం, ఏదో చేసేయాలనేటువంటి తగతహ, దాన్ని అందుబాటులో పుచ్చుకుంటూ తప్పుడు మార్గాల్లో పెట్టే వాళ్ళు కూడా ఉండడంతో సంప్రదాయ ధోరణి తెలియడం లేదు. అసలు వ్యాస పూర్ణిమ నాడు ఏం చేస్తారు ఒక్కసారి తెలుసుకుందాం. వ్యాస పూర్ణిమ నాడు యతులు సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్ష స్వీకారం చేస్తారు. అది చేసినప్పుడు 4 నెలల పాటు ఎక్కడ కదలకుండా ఉంటారు. ఏదో కొన్ని రకాల పరిస్థితులు ఏర్పడినప్పుడు 2 నెలలకే విరమణ చేయడం కూడా కనబడుతుంది, కానీ ప్రధానంగా చాతుర్మాస దీక్షలనే వ్యవహారం. ఈ 4 మాసాలు వారు ఎక్కడికి కదలకుండా ఒకచోటే ఉంటారు. అది వారు నిశ్చయించుకుంటారు. ఆ నిశ్చయించుకుని ఒక చోట ఉండడం, ఎందుకంటే ఎదుగు ఎప్పుడు అనికేత అన్నట్లుగా ఒక చోట ఉంటే స్థిరం ఉండదు. అలాంటిది ఆయన 4 నెలలు ఉంటారు అంటే ఆ ప్రాంతం వారి యొక్క భాగ్యం పండింది అని అర్థం. అప్పుడు ఎదురు ఏం చేస్తారంటే ముందుగా వారు దీక్షా స్వీకారం చేసి వారు గురు పరంపర అనుగ్రహం కోసం ముందు ఆరాధన చేస్తారు. ఆ పరంపర ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఒకటి, మన గురు పరంపరలో ప్రథమం ఎవరు గురువయ్యా అంటే పరమేశ్వరుడే ఆది గురువు భారతీయ సంస్కృతిలో. అంతేగాను వ్యక్తి వల్ల వచ్చినటువంటి మతం కాదు మనది. విన్నారు కదా, ఇప్పుడు అన్నదానికి ఎక్స్టెన్షన్ ఇస్తారు అన్నట్టు, క్లియర్గానే ఇస్తారు, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, విని అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూశారు కదా, వ్యాసుల వారిని శంకరాచార్యుల వారిని దక్షిణామూర్తిని పెట్టి పూజ చేసేసి ఇదే గురు పౌర్ణమి అని వారు చెప్తున్నారు. నిజానికి అట్లా ఉండదు. గురు పౌర్ణమి అని అంటే వీళ్ళని పూజించడం మాత్రం కాదు. వీళ్ళని ఎవరు పూజిస్తారు? ఇట్లానే ఈ 3 ఫోటోలు పెట్టుకుని ఎవరు పూజిస్తారంటే యతులు. మనం అందరం యతులం కాదు కదా, గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళం, బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాళ్ళం. ఎందుకు ఇక్కడ ఒక్క నిమిషం అన్నా, అయితే ఇప్పుడు ఆయన యతుల గురించి ఎందుకు చెప్పారు అని అంటే చాతుర్మాస్య దీక్ష గురించి ఏదో చెప్పారు. శూద్రుడు, క్షత్రియుడు, వైశ్యుడు వీడు చాతుర్మాస్యం చేయడు. బ్రాహ్మణుల్లో ఎంతమంది చాతుర్మాస్య దీక్ష చేస్తారు? సో అవి చేసేది పీఠాధిపతులే కాబట్టి, సన్యాస ధర్మంలో ఉన్న వాళ్ళే కాబట్టి అది వాళ్ళు చేసుకుంటారని చెప్తున్నాం ఇక్కడ. అది అర్థం చేసుకోవాలి అందరూ. ఇక ఇందులోనే వీరు చూపించినట్టుగానే శంకరాచార్యుల వారికి ఒక రూపాన్ని అయితే చూపిస్తున్నారు, కానీ ఇప్పుడు అసలు శంకరాచార్యుల వారిని ఎవరు చూశారు? చూసిన వాళ్ళు ఎవరిని ఉన్నారా? వాళ్ళ పరంపరల్లోనే మేము శంకరాచార్యుల వారిని చూసాము, ఇట్లానే ఉంటారని చెప్పి ఎవరు గీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. 4 శిష్యులు శంకరాచార్యతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఆది శంకరాచార్య స్వరూపం ఇది అని చెప్పి వాళ్ళు ఒక రిఫరెన్స్ ఇచ్చి ఒక డ్రాయింగ్ చేయించినట్టు కూడా ఏం కనపడదు. ఇంతవరకు ఏమీ లేదు. రవివర్మ అనుకుంటా కదా మనకి ఆ బొమ్మని వేసింది శంకరాచార్యుల వారిది, అట్లా వచ్చినాయి. అయితే ఇప్పుడు కంచి కామాక్షి అమ్మవారి గుడి ఉంది కదా, విష్ణు కంచి, శివ కంచి, ఇట్లా మనం చెప్తాం. అక్కడ ఆది శంకరాచార్య స్వరూపాలు వాళ్ళు చెక్కి పెట్టారు విగ్రహ రూపంలో. ఆ ఫొటోస్ నేను ఇక్కడ మీకు అటాచ్ చేస్తున్నా, చూడండి. సో అది చూస్తే ఆది శంకరాచార్యకి ఒక పర్టికులర్ ఇలానే ఉంటారు. లైక్ ఇప్పుడు లలితాదిత్య గన్నవరం చెప్పింది అన్నట్టు, దక్షిణామూర్తికి 4 భుజాలు ఉంటాయి, ఆ 2 తీసేస్తే ఒక చేతిలో చిన్ముద్ర, ఇంకొక చేతిలో పుస్తకం పట్టుకున్నారు. మనిషిలాగా వచ్చారు కాబట్టి 2 భుజాలు ఉండాలి కాబట్టి ఆయనని ఆది శంకరాచార్య అని అంటే, దక్షిణామూర్తి రూపంలో మీరు పై 2 భుజాలు తీసేస్తే మిగిలేది శంకరాచార్యుల యొక్క మూర్తి. ఆ పై నుండి అమృత కలశం జపమాల తీసేస్తే చిన్ముద్ర పుస్తకం,
అదే మనకి భగవత్పాదుల రూపంలో మిగిలింది. ఎందుకంటే మనుష్యావతారం అటు రెండే చేతులు ఉండాలి. మరి అట్లనే చిన్ముద్ర పట్టుకొని చేతిలో పుస్తకం పట్టుకొని ఓ పెద్ద విగ్రహం బసవేశ్వరుడిది బసవ కళ్యాణ్లో కూడా ఉంటది. బసవేశ్వర్ పుట్టిందే బసవ కళ్యాణ్లో, అక్కడ కూడా ఉంటది. ఆ ఫోటో ఇక్కడ కూడా అటాచ్ చేస్తున్నా చూడండి. అంటే ఇప్పుడు మీరు దేన్ని డిసైడ్ చేస్తారు, ఎవరు గురువు కాదు, ఈయననే దక్షిణామూర్తి ఈయన కాదు అని. మరి ఇప్పుడు రమణ మహర్షిని కూడా ఆయన ఏం మౌనంగానే ఉంటారు, ఎక్కువ ఏం మాట్లాడరు. కొన్నిసార్లు ఆయనని దక్షిణామూర్తితో చెప్తారు, కొన్నిసార్లు స్కందుడి గురించి కంపేర్ చేస్తూ చెప్తారు అన్నట్టు. మరి రమణ మహర్షి ఎట్లా కూర్చుంటారు, ఖాళీలా కూర్చుంటారు, ఇలా కూర్చోడు కదా. అట్లా అని చెప్పి నువ్వు రమణ మహర్షిని కాదంటావా అని అంటే మళ్ళీ రమణ మహర్షి స్థితి తెలుసుకున్న శృంగేరి జగద్గురు 33వ పీఠాధిపతియే. ఆయనకి తెలియకుండా శృంగేరి పీఠం నుంచి ఒక అతను పోయి శాస్త్రి సన్యాసం ఇద్దామని పోతాడు అన్నట్టు. జగద్గురువుకి రమణ మహర్షి స్థితి తెలుసు కాబట్టి ఇంకొకసారి అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పి, అది పీఠానికి అవమానం అని చెప్పి 33వ జగద్గురువు చెప్తారు. అక్కడ ఇతను పోవడానికి కారణం ఏందో తెలుసా, శాస్త్రి శృంగేరి పీఠం నుంచి రమణ మహర్షి దగ్గరికి, రమణ మహర్షి బ్రాహ్మణుడు కాబట్టి. సో అంటే మీరు ఇక్కడ ఆలోచించండి, ఎంతమంది బ్రాహ్మణులని ఉద్ధరించారు సంప్రదాయం పేరు చెప్పుకొని. సో మీకు ఎవరు కనెక్ట్ అవుతారో వాళ్ళనే గురుస్వరూపంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక వ్యాసుడిని మీరు ఎప్పుడు చూడలే. ఎందుకు, ఎవరైతే వ్యాసుడు అని ఏడుస్తున్నారో ఆ వ్యాసుడి రూపాన్ని వీళ్ళు అంగాంగ వర్ణన చేసి ఒక విగ్రహం తయారు చేయమని చెప్పండి, ఉండదు. ఇంకొకటి వీళ్ళు ఈయన అంటే సాంవేదన్ షణ్ముఖ శర్మ గారు ఒక పూజ చేసి చూపించారు కదా, అందులో వ్యాసుల వారు ఉన్నారు కదా. వ్యాసుల వారి నుంచే దేవి భాగవత పురాణాన్ని జనరల్ గా ఏంటంటే స్మార్తులందరూ ఒప్పుకుంటారు. ఆ దేవి భాగవత పురాణం నుంచే నేను రిఫరెన్స్ తీసి చూపిస్తాను. మనకు అందులో 12వ స్కందం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుంది అని అంటే వ్యాసుల వారు చెప్తారు, మీరు కూడా దానిపైన ఇంతకు ముందు వీడియో చేస్తున్నారు ఆల్రెడీ, ఇప్పుడు దీంట్లో అటాచ్ చేస్తారు. అదే ఏమని అంటారంటే విశ్వామిత్రుడు సంభాషణ అవి తీసుకొచ్చి చెప్తారు. వ్యాసుల వారి దగ్గరికి ఒక రాజు వచ్చేసేసి అడుగుతారు అనమాట, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి, నన్ను ఏ తీర్థం తిరగమంటారు, ఏ క్షేత్రానికి వెళ్ళమంటారు అని అడిగితే ఆయన అంటారు, తీర్థక్షేత్రాలు ఇట్లాంటివి తిరిగితే బ్రహ్మజ్ఞానం వచ్చేదైతే వశిష్ఠుడు విశ్వామిత్రుడు కొట్టుకోరు కదా వాళ్ళిద్దరు, ఎందుకంటే గంగా తీరంలో ఉన్నారు నిరంతరం, వాళ్ళిద్దరు కొట్టుకున్నారంటే వాళ్ళ బ్రహ్మజ్ఞానం లేనట్టే కదా. అట్లాంటిది తీర్థక్షేత్రాల చుట్టూ మీరు తిరుగుతూ కూర్చుంటే మీకు ఇట్లాంటిది ఏం రాదు. ఇంకొకటి కండిషన్ ఏం పెడతారంటే, మీరు ఇట్లాంటి పూజలు ఇట్లాంటివి ఏమైనా చేయాలన్నా సరే ద్రవ్యశుద్ధి అనేటువంటిది దానికి ఉండాలి. ద్రవ్యశుద్ధి ఉంటేనే మీరు చేసేటువంటి పూజలకి వీటికి ఫలితం ఉంటుంది, లేకపోతే ఉండదు అంటారు. ఇప్పుడు మనం అందరం సంపాదించేటువంటి డబ్బుల్లో ఎంతమంది దగ్గర ద్రవ్యశుద్ధి ఉంటుంది? జనరల్గా అది ప్రశ్నార్థకం ఎవరికైనా. అట్లా అక్కడ వ్యాసులు వారు అందరికీ, మన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వ్యాస భగవానుడు చూపించినటువంటి ఒక మార్గదర్శకం ఏంటంటే, బ్రహ్మజ్ఞానుల్ని పట్టుకోండి, బ్రహ్మజ్ఞానుల్ని పూజించండి, బ్రహ్మజ్ఞానులతో సత్సంగం చేయండి. సత్సంగం అంటే కూర్చొని మాట్లాడుకోవడం అని కాదు, వాళ్ళు ఏం చెప్పారో దాన్ని మన జీవితంలో మనం ఆచరణలో పెట్టుకోవడానికి చూడండి, వాళ్ళని పరబ్రహ్మ స్థాయిలో చూడండి అనేటువంటి విషయాన్ని వ్యాసుల వారు చెప్పారు. ఇప్పుడు వ్యాసుల వారు చెప్పినట్టు మనం గురు పౌర్ణమిలో చేయాలా, లేకపోతే సాంవేదన్ షణ్ముఖ శర్మ గారు చేసినటువంటి పూజ చేసుకున్నట్టు మనం చేసుకోవాలా అనేటువంటిది మీరు డిసైడ్ చేసుకోండి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొకటి ఇప్పుడు క్లిప్ చూసారు కదా, అదే క్లిప్ లో నుంచి మీకు ఒక సూపర్ విజువల్ నేను చూపిస్తా. ఆయన కూర్చున్నారు, పక్కన విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాల ముందు ఈయన కాలు ఆ ఫేసింగ్ ఉంది, అది దేవతామూర్తులకి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి కదా, ఈయన అక్కడ కూర్చున్నారు, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. సో ఆ పాదాలు ఏ దేవతా స్వరూపాలనైతే, ఏ గురు స్వరూపాలనైతే మీరు పూజించుకోండి అని చెప్తున్నారు, మరి వాటి వైపు ఉన్నాయి అన్నట్టు. మరి ఇప్పుడు దీన్ని తప్పుబట్టి కాంట్రవర్సీ చేయాలా? మేము కూడా కూర్చునేటప్పుడు పద్ధతి తెలియదా అని మేము మాట్లాడితే ఎంత గలీజ్గా ఉంటుందో, సంప్రదాయం గురించి తెలియకుండా సాయిబాబా గురించి మాట్లాడితే అంతకన్నా 100 రెట్లు గలీజ్గా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వారు చెప్పినటువంటి వీడియోలో ఉన్న విషయాలు ఏంటంటే, మీరు గురు సాంప్రదాయం అంటే గురు పౌర్ణమికి ఇట్లా సాంప్రదాయకంగా ఉన్నటువంటి వీళ్ళనే పూజించాలి అని చెప్తున్నారు. జనరల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గురువు అనేటువంటి వాడికి ఒక రూపం లేదు కాబట్టి వ్యాసుడు తన రూపాన్ని అందరికీ చూపించుకోవాలి ఇంతవరకు. అట్లనే మీరు మీ యొక్క గురువులు ఎవరిని పూజించినా సరే ఆ పూజ వ్యాసుడికి చెందుతుంది, శంకర భగవత్పాదుల వారికి చెందుతుంది, రామానుజాచార్యుల వారికి చెందుతుంది, మధ్రాచార్యుల వారికి చెందుతుంది, దత్త సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకైతే దత్తాత్రేయుడికి చెందుతుంది, మరొక సాంప్రదాయంలో ఉన్న వాళ్ళైతే మీ సాంప్రదాయ మూల గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెందుతుంది. ఎందుకంటే గురువు అనేటువంటిది ఒక తత్వము, అది నేను చెప్పేది కాదు. మన అందరికీ వీళ్ళు ప్రవచనకర్తలో ఇంకోటో ఈ గురు బ్రహ్మ శ్లోకం గురించి ఎవరు చెప్పరు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, అక్కడి వరకే చెప్తారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందులో
మనం రీసెంట్గా సామవేదం గారు మాటలు చాలా హాస్యాస్పదంగా అనిపించినాయి ఆ ఎక్స్ క్రిస్టియన్స్తో చేసిన వీడియోలో. వారు ఏమంటారంటే ఆ తత్వం అంటే గురువుని పరబ్రహ్మగా ఏమీ చూడాల్సిన ఇది లేదు, అదేదో అట్లా చెప్పారని చెప్పి అన్నట్టు వారు అంతవరకు చెప్పారు. మళ్ళీ ఆయనే ఆ గణపతి సచ్చిదానంద స్వామి అవార్డు ఇచ్చినప్పుడు గురువు అనేటువంటి వాడు ఒక పరబ్రహ్మ, ఆయన అంతటా వ్యాపించి ఉన్నటువంటి వారు అని చెప్పి వారే చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఈ వీడియోకి ఆ వీడియోకి రెండింటికి పెద్ద వ్యత్యాసం లేదంటే కొన్ని నెంబర్ ఆఫ్ ఒక 1 or 2 months మేబీ గ్యాప్ ఉండి ఉంటుంది. కానీ నిజంగా ఇప్పుడు ప్రామాణికంగా గురువు అంటే ఏంటనేది మాట్లాడుకుంటే గురుగీత స్కాంద పురాణాంతర్గతంగా ఉన్నటువంటి గురుగీత మనకి ప్రమాణం. ఈ గురు బ్రహ్మ అనేటువంటి శ్లోకం, గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం ఏదైతే ఉందో అది మనకి స్కాంద పురాణంలో ఉన్నటువంటి ఒక శ్లోకం అన్నమాట. అందులోనే పరమశివుడు సదాశివుడు చెప్తాడు అమ్మవారికి, యాక్చువల్లీ గురుగీత అనేటువంటిది పార్వతీదేవికి పరమేశ్వరుడు చేసినటువంటి ఒక ఉపదేశం. అందులో గురువు యొక్క తత్వాన్ని గురించి చెప్తూ గురువు ఎట్లాంటి వాడు, మనం గురువుని పట్టుకోవాలా లేకపోతే భగవంతుడిని పట్టుకోవాలా అనేటువంటి దానికి కూడా పరమశివుడు ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. అందులోనే ఒక శ్లోకం ఉంటుంది, అది ఏంటంటే నగురోరధికం 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 శివశాసనతో 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 శివశాసన విధిశాసనతో 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 విధిశాసన హరిశాసనతో 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 హరిశాసన. అంటే త్రిమూర్తులమైనటువంటి మీ ముగ్గురము కూడా గురువుని మించినటువంటిది ఏదీ లేదు, గురువు కన్నా అధికమైనటువంటిది ఏదీ లేదు అనేటువంటి దాన్ని ఘంటాపదంగా నొక్కి ఒక్క నుంచి చెప్పారు. ఇక్కడ గురువు పరంగా ఇట్లా గురువుని మించినటువంటి వారు లేరు అని చెప్పినటువంటి సదాశివుడు అక్కడ అది దక్షిణామూర్తి రూపము, ఆదిశంకరాచార్యుల వారి రూపము, లేకపోతే వ్యాసుల వారి రూపము అని చెప్పి ఒక రూపం ఉంటుంది. మీరు ఆ రూపాన్ని ఈ గురువు అనేటువంటి దాంట్లో పెట్టుకొని చూడండి అని చెప్పి చెప్పాల. గురువు కంటే ఒక తత్వాన్ని ఇచ్చారు. ఆ తత్వము సర్వవ్యాపకమైనటువంటి తత్వము, సర్వజ్ఞత తత్వము. అట్లనే కాకుండా మనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉంటుందో ఆ ఆత్మే మనకు ఎదురుగా గురువు రూపంలో తార్చబడుతుంది అనమాట. యోగ వైశిష్టం ప్రకారం యోగ వైశిష్టం అనేటువంటిది ఆత్మ సాంప్రదాయం. బాబా వారు ఇందులో చెప్తూ అల్లా మాలిక్ నిరంతరం స్మరిస్తూ ఉంటారు కదా. నిర్గుణ పరబ్రహ్మ ఏదైతే ఉంటుందో ఆ నిర్గుణ పరబ్రహ్మ ఇస్ నథింగ్ బట్ అందరిలో ఉండేటువంటి ఆత్మ. అందుకనే బాబావారు సచ్చరిత్రలో మీరు చూసుకుంటే చాలా మందికి యోగ వైశిష్టాన్ని చదవండి అనేటువంటిది బాబావారు చెప్తారు. యోగ వైశిష్టం మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని, రాముడికి వశిష్ఠుడికి ఇద్దరికి మధ్య జరిగినటువంటి సంభాషణ దగ్గరికి తీసుకెళ్తుంది. అట్లా మనం చూసుకుంటే గురువు అనేటువంటిది అనంతమైనటువంటి తత్వము. అది 3 ఫోటోలు పెట్టేసేసి అక్కడ దానికి షోడశోపచార పూజ చేసేసి ఇట్లా కాదు మనం ఈ గురు పూజ గురు పౌర్ణమిలో చేయాల్సింది. అందుకనే సాంప్రదాయంలో గృహస్థులు బ్రహ్మచారులు వీళ్ళందరూ ఆచరించుకునేటువంటిది సింపుల్ గా చెప్పిన పద్ధతి ఏంటంటే ఇది ఉంది కదా, ఇది జనరల్ గా దీన్ని వ్యాసపీఠం అంటారు. ఈ వ్యాసపీఠం పైన మనకి జ్ఞానం అందించినటువంటి గురువులో లేకపోతే గ్రంథాలు ఏవైతే ఉంటాయో ఆ గురువులకు సంబంధించిన గ్రంథాలు వాటిని పెట్టుకొని వాటిని మనం గౌరవభావంతో పూజ్యభావంతో ఆ రోజు పూజిస్తాం అనమాట. ఇది యాక్చువల్గా మనం సనాతనంగా చేసుకునేది. సామవేదం గారు చూపించిన తప్ప అంటే వారు చూపించిన తప్పని కాదు, కాకపోతే యతులు సన్యాసులు వాళ్ళందరూ కూడా అటు శంకరాచార్యుల వారి పరంపరలోను లేకపోతే కొన్ని పరంపరలు అట్లా ఉంటాయి కదా, వాళ్ళు అట్లా చేసుకుంటారు. ఆయన చూపించారని చెప్పి మనం అట్లానే చేయాలి అనేటువంటిది ఏం లేదు. ఎవరి పరంపరకి సంబంధించినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు పూజించుకోవచ్చు. ఏ గురువుని ఎవరు పూజించినా సరే అది చివరికి చేరేటువంటిది పరబ్రహ్మకే. గురువు అంటే పరబ్రహ్మ కాబట్టి అది. సో ఇక్కడ ఎండింగ్ నోట్ నేను మళ్ళీ చెప్తున్నా, గురు పౌర్ణమి గురించి విషయానికి వస్తే సాయిబాబా మందిరాల్లో ఎక్కువ సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పి కూడా రచ్చ చేస్తున్నారు కదా. సాయిబాబా గుడిలు పాపులర్ అవ్వడం వల్ల లేకపోతే సాయిబాబా అంత పాపులర్ అయ్యి ఎక్కువ గుడిలు రావడం వల్ల అని అనుకుంటే మీరు ఫస్ట్ బ్లేమ్ చేయాల్సింది రమణ మహర్షిని. ఎందుకంటే కోరుకుందే ఆయన సాయిబాబా గురించి ప్రపంచం అంతా తెలియాలి అని చెప్పి. రమణ మహర్షి కోరుకోకపోతే బివి నరసింహస్వామి బయటికి వచ్చేవాడు కదా, అదే ఆశ్రమంలో ఉండి అదే రమణ మహర్షి గురించి చరిత్ర రాసుకొని అదే రమణ మహర్షిని ప్రపంచం అంతా వ్యాప్తి చేసేవాడు. మీరు చూస్తే బివి నరసింహస్వామి చరిత్రలో రమణ మహర్షి గురించి సాకోరి సేజ్ ఆఫ్ సాకోరి అని ఉపాస్ని మహారాజ్ గురించి సాయిబాబా గురించి ప్రపంచం అంతా తెలిసింది అని అంటే అది ఇప్పటికీ ఫారెన్ డివోటీస్ వస్తున్నారు, ఫారెనర్స్ వస్తున్నారు రమణాశ్రమంకి షిరిడికి అని అంటే అది బివి నరసింహస్వామి బుక్స్ వల్లే. సెల్ఫ్ రియలైజేషన్ అనే బుక్ రాయడం వల్ల రమణ మహర్షి అప్పట్లో అంత పాపులర్ అయ్యారు. అవును, అట్లా వచ్చిన వాళ్ళు అనమాట. అయితే తర్వాత మనం ఒక వీడియోలో ఉపాస్ని మహారాజ్ లైఫ్ గురించి తెలుసుకుంటే ఒక సాధకుడు ఎట్లా ఉంటాడు, సాధకుడు చేసే తప్పులేంటి, ఉత్తమ స్థితికి వెళ్ళిన తర్వాత కూడా సాధకుడు ఏ రకంగా తప్పులు చేస్తాడనేది చూపిద్దాము అందరికి. అప్పుడు దాని ముందు ఈ ప్రవచనకర్తలు ఎంత పాటి వాళ్ళు అనేటువంటిది మనకు అర్థం అవుతుంది. అయితే ఇక్కడ బివి నరసింహస్వామి సాయిబాబా గురించి రాసిన ద లైఫ్ ఆఫ్ సాయిబాబా, డివోటీస్ ఎక్స్పీరియన్సెస్, ఈ బుక్స్ అని రాసినాక
ప్రింట్ చేయడానికి ఎవ్రీథింగ్ రెడీ అయినాక, అంటే లైక్ డాక్యుమెంటేషన్ అంతా రెడీ అయినాక డబ్బులు లేవు ప్రింట్ చేసి పబ్లిసిటీ లైక్ ఇట్లా పబ్లిష్ చేయడానికి. అయితే మరి డబ్బులు ఇచ్చింది మైసూర్ సంస్థానం, 5,000 రూపాయలు ఆ కాలంలో ఇచ్చారు, 1940s 50sలో. అప్పట్లో 5,000 అంటే మీరు ఆలోచించండి ఎంత ఎక్కువ అమౌంట్ అనేది. సో సాయిబాబా చరిత్ర అంతా సింపుల్గా తీసి పడేసి మీరేదో ఎవడో ఏదో చెప్పగానే విగ్రహాలు తీసే అంత చిన్న చరిత్ర కాదు. సాయిబాబా గురించి ఆ టైంలో వచ్చిన ప్రతి యోగి ఒక అవధూత, సాయిబాబాని అన్న వాళ్ళే తప్ప, ఆఖరికి సంప్రదాయంలో వచ్చిన టెంబే స్వామి సాక్షాత్తు దత్తాత్రేయుడైనా సరే అన్న అన్నాడు తప్ప తమ్ముడు అని చెప్పి ఒక్కరు కూడా అన్నట్టు లేదు, ఎవ్వరూ అనలేదు తమ్ముడు అని చెప్పి. ఆ స్థితిలో ఆయన పెడితే మీరు తీసుకుపోయి విగ్రహాలు బయటపడేసి ఏ కర్మ మీకు అంటుకుంటుందో, ఎవడు చెప్తే మీరు ప్రేరేపణ పొంది ఆ పని చేస్తున్నారో వాడికి ఎంత కర్మ అనుభవిస్తాడో మీరు చూస్తూ ఉండండి. సాయిబాబాతో పెట్టుకున్న పీఠాలే లేకుండా పోయినాయి, వైభవం లేకుండా. ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో సాయిబాబా కంప్లీట్లీ వైదికం అని చెప్పడానికి మనకి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, పెరియావా, రమణ మహర్షి, శృంగేరిలో ఉన్నటువంటి వారు అవధూత ఉన్నారు కదా, చంద్రశేఖర భారతీ స్వామి వారు వీరు చెప్పిన విషయాలే కాకుండా కులార్ణవ తంత్రాన్ని, భగవద్గీతని, అంతేకాకుండా మనకి ఇంకా బాబా వారు చెప్పినటువంటి కొన్ని విషయాలు. ఆయన సాంప్రదాయం ఏంటి అంటే, ఇప్పుడు సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఇది శంకర సాంప్రదాయం, దత్తాత్రేయ సాంప్రదాయం ఇట్లా క్లాసిఫై చేసుకుంటూ వెళ్తున్నారు. అసలు ఇట్లా పేర్లు ఉన్నటువంటి సాంప్రదాయాలు కానే కాదు. సాంప్రదాయాలు అనేటువంటివి అందులో గురువు శిష్యుని ఏ రకంగా ఉద్ధరిస్తాడో దాన్ని బట్టి సాంప్రదాయంలో ఉండేటువంటి తత్వం ఏంటనే డిసైడ్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని బాబా వారు 100కి 100% వైదికమే అనేటువంటిది మీకు తర్వాత వీడియోలో చూపిస్తాము, అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఇప్పుడు ఎండింగ్ నోట్ నేను చెప్తున్నా. గురు పౌర్ణమి విషయానికి వస్తే మీరు ఒక్క సాయిబాబాని పట్టుకుంటే చాలు. ఫస్ట్ మీకు కలిగేవి మిరాకిల్సే, దాని తర్వాత మీకు కలిగేది జ్ఞానం. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ జ్ఞానం ఇస్తా అంటే ఎవరు రాడు. ఉద్యోగం లేనోడికి నా జ్ఞానం ఇవ్వమంటే వాడు ఎందుకు తీసుకుంటాడు? అదే కదా, వెళ్ళిపోతాడు కదా. సో ఫస్ట్ జనాలు ఉన్నదే కోరికలు కోరుకోవడానికి, దేవుడు ఉన్నదే కోరికలు తీర్చడానికి, గురువు ఉన్నది కూడా అందుకే. వచ్చి గురు స్వరూపంగా వచ్చారు, అలా పరమాత్మ స్వరూపంతో కూడా వచ్చారు. అందుకే ఫస్ట్ కోరికలు తీర్చి దాని తర్వాత జ్ఞానం వైపు తీసుకొని వెళ్తారు. సో మీరేదైతే సాయిబాబా గురించి నెగిటివ్ పెట్టేసుకున్నారో అదంతా ఈ చిన్న డిస్కషన్ వల్ల పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సాయిరామ్. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. సాయిరామ్.